ఇక్కడ రావడం జరిగింది. 10థ్ క్లాస్ వరకు కంప్లీట్ చేయించాడు సార్. తర్వాత మా నాన్నగారు గూడా బిజినెస్‌లో బాగా డెవలప్ అయ్యి, ఇంటర్మీడియేట్ చదివిచ్చి, ఒక హాస్టల్‌లో ఎన్ఆర్ఐ గుంటూరు హాస్టల్‌లో జాయిన్ చేపిచ్చాడు. ఇంటర్ కంప్లీట్ అయింది. బీటెక్‌లో ఫ్రీ సీట్ కొట్టాను సార్. బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. 1 ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ కొన్ని కారణాల వల్ల నా చదువు స్టాప్ అయింది సార్. తర్వాత 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. 6 మంత్స్ గ్యాప్‌లో నాకు ఇంటికాడ ఖాళీగా ఉండటం, కొన్ని కొన్ని ఇబ్బందులు జరగటం, నా మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాలేజీకెళ్ళాను. నేననుకున్నాను నేను నేను చదివిస్తాను. నువ్వు జాబ్ కొట్టు. నువ్వు నువ్వు నేను కష్టపడుతున్నాను. నా కష్టం నువ్వు పడకూడదని చెప్పని మా నాన్నగారు నన్ను చదివించడం జరిగింది. మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఇయర్‌లో మళ్ళీ బ్యాక్‌లాగ్ అయ్యాను. ఇక ఇంటికొచ్చాను. అప్పుడు మా నాన్న బిజినెస్ ఉండగా డల్ అయిపోయింది. ఎప్పుడైతే బిజినెస్ డల్ అయిందో, నేను వెనకున్నానని భరోసా ఇచ్చిన బిజినెస్ ఆగిపోయింది. మళ్ళీ జీరో అయింది సార్ మా జీవితం. ఇక పొలం పనికెళ్ళాను. కొన్నాళ్ళు వేరుశనగ బస్తాలు మోయడానికెళ్ళాను. నెక్స్ట్ ఇయరు ఇంకా ఆటో కూడా తోలాను సార్ నేను. తర్వాత ఎన్ని చేసినా కూడా నువ్వు చేసేది కూలి పని కాబట్టి, అదేదో మటన్ షాప్ పెడదాము అని చెప్పంటే నేను ఒప్పుకోలేదు. మా నాన్నగారు గట్టిగా ఫోర్స్ చేసి బిజినెస్ స్టార్ట్ చేపిచ్చాడు. అట్లాగా ఆదివారం మటన్ షాప్ పెట్టుకుంటే మిగతా రోజుల్లో పనికెళ్ళేవాడిని చదువుకొని. అదే టయానికి ఆ డబ్బులతోనే నేను కూడబెట్టుకున్న డబ్బులతోనే డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒంగోలులో జియో షోరూమ్‌లో మా బ్రదరు ధనరాజ్ అనే అతను జాయిన్ చేపిచ్చాడు. నా ఇబ్బందులు చూసి. అది గూడా టార్గెట్ ఉండటం వల్ల టార్గెట్‌ల వల్ల నాకు కుదరలేదు. నా వల్ల కాలేదు. అక్కడి నుంచి మళ్ళీ చీరాల బజాజ్ షోరూమ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా టార్గెట్‌లు. పర్చూర్‌లో చేశాను. బజాజ్ షోరూమ్‌లో అక్కడ కూడా టార్గెట్‌లే. ఒకళ్ళ కింద వర్క్ చేస్తుంటే వాళ్ళనే మాటలు మనం పడాల్సొస్తుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పని సాలరీ తీసుకొని బజాజ్ షోరూమ్‌లో మేనేజర్ దగ్గర సాలరీ తీసుకొని, మీరనే మాటలు నేను పడాల్సిన అవసరం లేదు సార్. నేను అదేదో గురువారం పూట కూడా పెట్టుకుంటే నా నా సొంత షాపు కాబట్టి నేను చదువుకున్నాను అనే ఒక్క మార్గం మీదే డిగ్నిటీ కావాలని చెప్పి దీంట్లో అడుగుపెట్టాను సార్ నేను. అదేదో నేను గురువారం పూట బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను. మీరిచ్చే సాలరీ నాకు 4 వారాల్లో వచ్చిద్ది సార్. డిగ్నిటీ కోసం వచ్చాను. చదువుకున్న దానికి అర్థం తెలియాలి కాబట్టి, ఒక జాబ్ చేస్తానికి వచ్చాను సార్ అని చెప్పని సార్‌తో వాదనేసుకొని, ఆ షోరూమ్ నుంచి బయటకొచ్చేసాను సార్. నెక్స్ట్ ఏందంటే సార్, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వైన్ షాప్‌లో 2 ఇయర్స్ డ్యూటీ చేశాను సార్. నాకున్న ఇబ్బందులు మళ్ళీ జీరో అయింది కాబట్టి, కొన్ని 20,00,000 దాకా మా నాన్నగారు బిజినెస్ వల్ల లాస్ పోయి అప్పు చేయడం జరిగింది. అప్పును మొత్తం మళ్ళీ నిద్రాహారాలు మాని మెల్లగా బిజినెస్‌లో దిగి తీర్చేసాను సార్. మా నాన్నగారు గూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. దేంట్లో చేతులు పెట్టినా గూడా ప్రతి దాంట్లో మా నాన్నగారు ఎప్పుడు నేనున్నాను రా అని చెప్పని ముందడుగు నన్ను నడిపిస్తా ఉండేవాడు. అలా సండే బిజినెస్ చేసుకుంటూ, మండే ఫైనాన్స్ చేసుకుంటూ, గురువారం పూట మళ్ళీ మటన్ షాప్ పెడుతూ, వైన్ షాప్‌లో డ్యూటీ చేస్తా 4 వర్కులు నేనొక్కడినే చూసుకుంటా మెయింటైన్ చేసేవాడిని సార్. ఇంకొన్నాళ్ళకి వైన్ షాప్ నుంచి బయటకొచ్చాను. కరోనా అయిపోయిన తర్వాత 1 ఇయర్ చేశాను. తర్వాత బయటకొచ్చేసాను. నూడిల్స్ బండి, కొబ్బరి బోండాలు, మటన్ షాప్ బిజినెస్ మళ్ళీ మొదలుపెట్టాను. బిజినెస్‌లో ఎలా ఉందో నాకర్థమైంది సార్. ఎందుకంటే ఇక్కడ బాస్ లేడు. నాకు నేనే ఓనర్ కాబట్టి, నేను బిజినెసే చేయాలి. కూలి పని చేస్తే మాటలు పడాల్సొస్తుంది. టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయాలని చెప్పని, నా సొంత బిజినెసు నేను ఆపినా పర్లేదు. నన్ను అడిగేవాడే లేడు. నా బిజినెస్ నేనే ఓనర్ అవ్వాలి. నా కింద నలుగురు వర్కర్స్‌ని పెట్టుకొని నేను మెయింటైన్ చేయాలి ఈ బిజినెస్‌ని అని చెప్పని నేను బిజినెస్ మీదే కాన్సంట్రేషన్ ఎక్కువ చేయడం జరిగింది. అలాగా ఒక బాగా చూసుకున్న మా నాన్నగారు మళ్ళీ లేని పరిస్థితికొస్తే నేనున్నాను ఎనక అని చెప్పిన తర్వాత బిజినెస్ ఒక్కసారిగా ఆగిపోయిన తర్వాత ఆ కసే నేను ఈ చేసే బిజినెస్‌లు సార్. మొత్తం మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశాము. నిలబడ్డాను. కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్ నాకు ఇబ్బంది. ఇన్ని బిజినెస్‌లు చేయటం వల్ల లెక్కలు చూసేసరికల్లా నైట్ 12 అయ్యేది. పొద్దున్నే 6:00, 7:00 లేసేవాడిని. ఈ బిజినెస్ మొత్తం లెక్కలు చూసేసరికల్లా టైం తినకపోవటం, నిద్ర లేకపోవటం. అప్పుడు స్టార్ట్ అయ్యేది సార్ గ్యాస్ ట్రబుల్ నాకు. కానీ
కారులో గ్యాస్ స్టవ్‌లు టాబ్లెట్లుండేయి. ఇంట్లో ఉండేయి, ఆటోలో ఉండేయి, బైక్‌లో ఉండేయి. ఎప్పటికప్పుడు రెడీగా ఉండేయి. కానీ ఎంతేసుకున్నా గూడా ఏం ఉపశమనం లేదు. నా గ్యాస్ ట్రబులు 1:00 నైట్ పూట లేసి నేను పడే ఇబ్బంది ఎట్లాంటిదంటే, గట్టిగా నాకు 30 సంవత్సరం వచ్చింది. 40 ఏళ్ళు ఎట్టాగొట్టా కష్టపడి, అప్పటిదాకా ఈ ప్రాణం దక్కించుకుంటే చాలు. సంపాదించినంత సంపాదించేసి భార్య పిల్లలకిచ్చేద్దాం. అప్పటిదాకన్నా ఈ ప్రాణం ఉంటే చాలని జెప్పి అనుకున్న వ్యక్తిని సార్ నేను. అంత విపరీతమైన గ్యాస్ సార్. నైట్ పూట నిద్రలేసి జీరా నీళ్లు తాగేవాడిని కాపిచ్చుకొని. అట్టడి ప్రాసెస్‌లో సాంబశివరావు సార్ గ్రేట్ లీడర్. దేవుడు పంపించాడు. నేను చెప్పనే అనుకుంటున్నా సార్ నేను. దేవుడే పంపించాడు సార్. ఎందుకంటే నేను పడే ఇబ్బంది సార్‌కి తెలీదు. సార్‌కి తెలియకుండానే సార్ వచ్చి అడిగాడు. సార్ నా కస్టమర్ ఆల్రెడీ మటన్ షాప్ కస్టమరు. సార్ 4 నెలల నుంచి నా షాప్‌కి రావట్లేదు. సార్ ఏంటి సార్ రావట్లేదని చెప్పంటే, నా దగ్గర ఆయిల్ ఒకటుంది. నువ్వు బరువు తగ్గుతావు, గ్యాస్ ట్రబుల్ తగ్గిద్ది అని చెప్పనన్నారు. అనంగాల్నే నేను ఒకటే మాట అడిగాను. సార్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా అని అడిగాను. అదేం లేదు. నేను నీ దగ్గర 4 నెలలు రాకపోవడానికి కారణం ఏంటంటే నాకు తగ్గింది. నేనందుకే నీ దగ్గర రావట్లేదు కూరకి. ఇప్పుడు కేజీ ఇవ్వు అని జెప్పి తీసుకున్నాడు సారు. ఆ కేజీ తీసుకొని ఇప్పుడు మసాలా ఫుడ్ నేనేదైనా తినొచ్చు. నాకు ఇబ్బంది లేదని చెప్పి నాకు ధైర్యం చెప్పెళ్ళాడు. ఎనక ముందు ఆలోచించకుండా, అతనెవరో గూడా నా పరిచయం లేకుండా జస్ట్ ఒక కస్టమర్ అంతే. నా ఇంట్లోడు గాదు. నా మిత్రుడు గూడా కాదు కనీసం. సరే సార్ ఒకటి తీసుకొచ్చివ్వండి అని చెప్పనన్నాను. తీసుకొచ్చి ఇచ్చారు. ముందు ఎఫెక్ట్ ఉందా అని అడిగాను. అదొక్కటే అడిగాను. లేదన్నారు. రేట్ గురించి ఆలోచించలేదు. పడుతున్న సమస్య అది గాబట్టి. మేడం గారికిచ్చాను సార్. మేడం గారికిస్తే నాకు గ్యాస్ ట్రబుల్ లేదు గాని సార్ మేడం. ఎందుకంటే ఆ బాధ ఎవరికుండిద్దో వాళ్ళకే తెలిసిద్ది. సరే ఇంట్లో ఆయిల్ అయిపోయేదాకా సైలెంట్‌గున్నాను. ఆయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ తేవాల్సింది నేనే గాబట్టి, ఆ ఆయిల్ వాడేటట్టుగా చేశాను. ఆయిల్ మేడం గారు వాడారు. కొంచెం రిజల్ట్ అనిపిచ్చింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సార్‌కెళ్తుంటే, "సార్ ఇంకో బాటిల్ తీసుకొచ్చి ఇవ్వండి సార్" అని చెప్పి నేనే కేకేసి అడిగాను. బాగుంది. ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో సార్‌కి అర్థమైపోయింది. సార్ అంతట సారే అడిగారంటే, సార్ ఖచ్చితంగా ఈ ఆరోగ్యపరంగా రిజల్ట్ చూసారు అని చెప్పని రాము సార్‌ని పిలిపిచ్చారు. రాము సార్ రాంగాల్నే నాకు ఐడీ ఏసారు. ఆ రోజు క్యాన్సర్ అయింది. నెక్స్ట్ రోజు వచ్చారు. మళ్ళీ ఐడీ ఏసారు. "సార్ మీటింగ్‌కి రండి సార్ ఒక మీటింగ్" అన్నారు. సార్ నాకున్న బిజీకి నాకు మీటింగ్ రావడం కుదరదు. నా వల్ల కాదు అని చెప్పంటే, ఒక్క మీటింగ్‌కి రండి సార్ మీకు అర్థమైద్దంటే, ఆల్రెడీ వాడుతున్నాను సార్. నాకివి చాలు అని చెప్పంటే, కొన్ని ప్రొడక్ట్స్ చూపిచ్చారు అవి తీసుకుంటాను అని చెప్పి అన్నాను గానీ, ఒక్క నిమిషం సార్. సారీ సార్. నేను మీటింగ్‌కి రాను అని చెప్పిన తర్వాత ఒక్కసారి రండి సార్ మీకు నాకు చెప్పడం అంతవరకే తెలుసు. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి సార్ ఆయిల్ వల్ల అని చెప్పి అనంగాల్నే, సరే సార్ అని చెప్పన్నాను. అప్పటికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పిలిచారు. నాకు కుదరటం లేదు. లోన నిద్రపోతున్నట్టుగున్నాను. అట్లా ఇబ్బంది పెట్టాను సార్‌ని. నాకు మంచి చేస్తానికొచ్చిన సార్‌ని నేనెంత ఇబ్బంది పెట్టానో తర్వాత నేను చాలా సార్లు నాకు నేనే బాధపడ్డాను. ఆ విషయం నాకు తెలీదు కాబట్టి. తర్వాత మీటింగ్‌కెళ్ళాను. మా సిస్టరు, మా ఫ్రెండు ఇద్దరిని తీసుకొని సాంబశివరావు సారు, మేడం గారు, నేను ఐదుగురెళ్ళాము. ఫస్ట్ రోజే ఆ రోజు మీటింగొచ్చాను. కొండేపిలో మన గ్రేట్ మెంటర్ సురేష్ సారు ఫ్లోర్ మీటింగ్ ఇచ్చారు. ఎదురు కూర్చున్నాను. బాగా విన్నాను. నాకు అప్పటిదాకా గూడా దీంట్లో ఆదాయం ఉండిద్దని చెప్పలేదు సార్. ఆదాయం ఉండిద్దని అప్పటిదాకా గూడా నాకు తెలీదు. ఎప్పుడైతే దీంట్లో ఆదాయం వస్తుందని చెప్పారో, నాకు సురేష్ సార్ చెప్తుందేందంటే, నా ఇన్‌కమ్ నెక్స్ట్ కల్లా 3,00,000 అంటున్నారు. రెండో మంత్ కల్లా 4,00,000 అంటున్నారు. అప్పటిదాకా సార్ అనుకో 2,20,000 చెప్పారు. నేను స్టార్టింగ్ ఎళ్ళినప్పుడు నేను 5 మంత్స్ అవుతుంది సార్ జాయిన్ అయ్యి. ఈ 5 మంత్స్‌లో అంతంత ఇన్‌కమ్ ఎలా వస్తుంది? నేను ఇన్ని వ్యాపారాలు చేస్తా, ఒక టీమ్‌ని రన్ చేసుకుంటా, ముగ్గురు, నలుగురు వర్కర్స్‌ని పెట్టుకుంటా. ఇంత ఇబ్బంది నేను పడతా గూడా రూ. 1,00,000, 1,20,000 కంటే ఎక్కువ రావట్లేదు. సారు అంతంత నెట్‌వర్క్ అసలు ఎట్టా సాధ్యం ఒక మనిషికి అని జెప్పి నేను బాగా ఆలోచించాను సార్. సార్ ఆ రోజు మీటింగ్‌లో చెప్పిందేంటంటే, ఇక్కడ టీమ్ పనిచేసిద్దని జెప్పి చెప్పారు సార్. తర్వాత గూడా నేను మళ్ళీ చీరాల్లో మీటింగ్ పెట్టిచ్చాను. తర్వాత మళ్ళీ ట్రైనింగ్‌లకెళ్ళాను. దాదాపుగా 30 మీటింగులకి, ట్రైనింగులకెళ్ళాను సార్ నేను. ఫస్ట్‌లో నేను పిలిస్తే, ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడ పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతున్నాను సార్. నా మటన్ షాపు మా అమ్మమ్మ చనిపోతే
అసలు ఆ రోజు కూడా నేను దుకాణం ఆపలేదు. ఆ మటన్ షాపు పోటీ పెట్టినోళ్ళ మీద గూడా చాలా గొడవలు చేసున్నాను నేను. ఎందుకంటే ఇది బిజినెస్ సార్. ఒకళ్ళకి స్వార్థాలొచ్చే బిజినెస్ నేను చేసేది. అట్లాంటి బిజినెస్ నుంచి నేను గొడవలు పెట్టుకోవటం, అటుపక్క మా అమ్మమ్మ చనిపోతేనే షాప్ పెట్టకపోవడం జరగటం, ఇయన్నీ నేను చేసిన వ్యక్తిని, ఈరోజు ఆ షాపే ఆపేసి మీటింగులకెళ్తుంటే హ్మ్. జనాలకే ఇక్కడ చూసేవాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కొంచెం గాదు చాలా విచిత్రం. సొంత అమ్మమ్మ చనిపోతే షాప్ పెట్టినోడిని నేను. బిజినెస్‌కి అంత వాల్యూ ఇచ్చినోడిని నేను. ఎందుకంటే నాకు కూడబెట్టింది దాన్ని వదిలిపెట్టకూడదు. కావాలంటే మధ్యాహ్నం కల్లా ఎళ్లి ఆ కార్యక్రమాల దగ్గరికెళ్లి చూసుకోవచ్చని చెప్పి అనుకున్న మైండ్ సెట్స్ అన్నది. బిజినెస్‌కి అంత ప్రయారిటీ ఇస్తాను. తర్వాత ఏం జరిగిందంటే ఇక సారు మెల్లమెల్లగా మీటింగులకి అలవాటు చేశారు. నేను ఇప్పుడు యాడికెళ్ళినా గూడా నేను ఎక్కడున్నా గూడా నేనిప్పుడు బ్రోంజ్ అవ్వడానికి కారణం ఏందంటే, సురేష్ సార్ ఏ ఊర్లో మీటింగ్ పెడితే ఆ ఊర్లో నా టీమ్‌ని తీసుకెళ్ళాను సార్. ప్రెజెంట్ అప్పుడు నాకు అసలు దీని గురించి పూర్తి సబ్జెక్ట్ తెలీదు. కానీ ఒక విశ్వాసం ఉంది. ఆల్రెడీ సురేష్ సారు, జానకిరావు సారు ఆహ్, ఇంకా ఆ వలి సార్ ఇట్ట పైనున్న అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యి టెస్టిమోనీస్ ఇస్తుంటే వాళ్ళకెందుకు వస్తున్నాయి, నాకెందుకు రాదు? అదేదో ఒక సంవత్సరం కష్టపడితే కొంచెం ఓర్పు పట్టమంటున్నారు గదని జెప్పని, నేను ఖచ్చితంగా 6 నెలలు ఓర్పు పడదామని జెప్పని డిసైడ్ అయిపోయాను సార్. స్టార్టింగ్‌లో మీటింగ్‌కొచ్చేటప్పుడు నూడిల్స్ పాయింట్ ఎప్పుడైతే ఈ యుద్ధం జరిగిందో అది తీసి పక్కన పెట్టేసాను. దానివల్లే నేను రావడానికి ఖాళీ అవ్వడానికి కారణం మీటింగ్‌కి. మెల్లమెల్లగా కొబ్బరి బోండాలు అది పెడుతున్నాను. అది గూడా తీసేసాను. నాకు ఈ బిజినెస్‌లో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటే, ఈ గ్యాస్ ట్రబులు తగ్గడానికి కారణం ఏంటో నేను క్లారిటీ తీసుకుంటే, నాకంటూ చాలామంది బంధుమిత్రులు వందల్లో ఉన్నారు. నా సర్కిల్‌కి. వాళ్ళందరికీ నేను సహాయం చేసినోడినవ్వాలి. నాకు డబ్బుతో పని లేదు. డబ్బు ఎట్టగైనా సంపాదించగలనన్న నమ్మకం నాకుంది. ఇంత రూ. 1,00,000 మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా కావాలంటే. కానీ ఇక్కడ డబ్బుతో పని కాదు సార్. నేను నా బంధుమిత్రులు మొత్తానికి పడే ఇబ్బందిని ఆరోగ్యపరంగా నేనెళ్లి కాపాడుకోవాలి. మనిషి పోయిన తర్వాత తిరిగి రాడు. ఏదన్నుంటే ఇప్పుడే చేయాలి. రేపటికి వాయిదా వేయకూడదు. అన్నది సుబ్బశెట్టి సార్ చెప్పిన ట్రైనింగ్‌లో ఇప్పుడే చెయ్యి. ఏది చేస్తే అని చెప్పినది బాగా అర్థమైంది సార్. నెక్స్టు జూమ్ మీటింగ్ సార్. జూమ్ మీటింగు నేను ఫస్ట్ మేడం గారు అడిగితే, నేను నాకు కుదరదు మేడం. నా నిద్ర సరిపోదని చెప్పినోడిని, ఈ రోజున 4కి లేసి 20, 30 మందిని జూమ్ మీటింగ్‌లో తీసుకురావడానికి కారణం ఏందంటే, ఆ జూమ్‌లో జరిగే అద్భుతం ఏందో నేను చూసాను సార్. ఫస్టు ఒక 15 రోజుల దాకా రాలేదు. తర్వాత జూమ్ మీటింగ్‌కొచ్చాను సార్. జూమ్ మీటింగ్‌లో రావటం వల్ల ఒక రైస్ బ్రాన్ ఆయిల్ గురించే కాదు సార్. అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇక్కడ చెప్తున్నారు. అది గాని నేను వింటే నెక్స్ట్ నా కింద నా డౌన్ లైనర్స్ అంటే నా లైఫ్ లైనర్స్‌కి నేను చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నమ్ముకొనొచ్చినోళ్ళకి గూడా నేను చెయ్యాలి. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. వాళ్ళకి దారి చూపించాలి. ఒక పేదరికం నుంచి బయటికేసే అవకాశం అంత వ్యవస్థ దీంట్లో ఉందని నేను అర్థం చేసుకొని, మా ఫ్రెండ్స్‌ని కొంచెం రిక్వెస్ట్ చేశాను. మా బంధువులు కూడా చెప్పుకున్నాను. కానీ ఇక్కడ జరిగిందేందంటే, నేను చెబితే రాట్లేదు సార్. ఎందుకంటే నాకు చెప్పటం రాదు. అందుకని నాకు చెప్పటం రానప్పుడు నేనేం చేయాలంటే, చెప్పడం ఎవరికైతే కుదురో వాళ్ళ ఎదురెళ్లి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అతనే సురేష్ సార్. మన మెంటర్ సురేష్ సారు ఎదురు కూర్చోబెడుతూ చేశాను. అసలు మీటింగ్‌కి 30 మందిని, 50 మందిని కూర్చోబెట్టడానికి గల కారణం ఏంటంటే, మీటింగ్‌కొచ్చాను సార్. కందుకూరు లీడర్స్ మీటింగ్‌కొచ్చాను. ఫస్ట్ మీటింగ్ చీరాలలో జరిగినప్పుడు ఫెయిల్ అయ్యాను సార్. తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు నలుగురు సగంలో ఎళ్ళిపోయారు. నా బంధువులు, నా అన్నదమ్ములు ఎళ్ళిపోవడం జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది ఎట్ట చేయాలో కూడా తెలీదు. ఇప్పుడు నేను చెప్తానికేమో నాకు రాదు. నేనెట్టయితే వినటానికొచ్చానో, అట్టాగే వాళ్ళని కూర్చోబెట్టి వినటానికి తీసుకొచ్చాను. అట్లాంటి టైంలో లీడర్స్ మీటింగ్ జరిగింది. నేను సార్ చెప్పిన లీడర్స్ మీటింగ్‌లో నాకు బాగా నచ్చిందేందంటే, డేట్ లాక్, ఇన్విటేషన్, ఫాలోఅప్ ఈ 3 బాగా నచ్చినియి సార్. ఎప్పుడైతే ఫాలోఅప్ అన్నది నాకన్నారో, నాకు ఆల్రెడీ వినున్నాను నేను. బజాజ్ షోరూమ్‌లో చేసేదే ఫాలోఅప్. ఆ అనుభవం మీద ఫాలోఅప్ అంటే ఏమో సార్ మన ఇంటికాడ కూర్చొని ఒక ఫోన్ చేయడమే సార్ ఫాలోఅప్ అంటే. ఒకసారి ఇంటికెళ్ళి ఇన్విటేషన్ చేయటమే. మనం ఇన్విటేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ మనిషి వస్తాడు సార్. 70 మంది 60 మంది పేర్లు రాసుకుంటే ఖచ్చితంగా
20 మంది వచ్చే అవకాశం ఉంది. అలా నేను ఫాలోఅప్ చేయడం జరిగింది సార్ జూమ్ మీటింగ్‌లో. ఈ మామూలు మీటింగ్‌లో. ఏదో ట్రైనింగ్ మీటింగ్ జరిగిందో, ఆ ట్రైనింగ్‌లో నేను నేర్చుకుంది అదే సార్. దానివల్లే నేను సీక్రెట్ ఏం లేదు సార్. ఆల్రెడీ సురేష్ సారు ప్రతి ఒక్కళ్ళకి పబ్లిక్‌గా చెబుతున్నారు. దాచిపెట్టుకోవట్లేదు సార్. ఫాలోఅప్, ఫాలోఅప్, ఫాలోఅప్. అది నేను నేను విన్నాను. కొంతమందికి అర్థం కాకపోయుండొచ్చు. ఈసారి నుంచి ట్రై చేయండి సార్ ఒకసారి. సార్ ఏం చెప్తున్నారో. ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆ ఫాలోఅప్ దేనికి ఇంపార్టెంట్ అంటే, మీటింగ్‌లో కూర్చోబెడతానికి ఇంపార్టెంట్. బూట్ క్యాంప్ తీసుకెళ్ళడానికి ఇంపార్టెంట్. సీఎన్సీ ఆఫరు తీయడానికి ఇంపార్టెంట్. జూమ్ మీటింగ్ తీసుకెళ్ళడానికి ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి ఫాలోఅప్ సార్. అంత ఇంపార్టెంట్ ఫాలోఅప్. నెక్స్ట్ ఏంటంటే సార్, టీఎన్సీ ఆఫరు ఎవరైతే తీస్తారో ప్రతి మంత్, ప్రతి నెల ఎవరైతే 100 పాయింట్‌లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి 100కి 100% గెలవడానికి ఖచ్చితంగా అవకాశం. అంటే కదా అవకాశం కూడా కాదు సార్. పక్కా. అంత పక్కా ఉంది. ఎప్పుడైతే 100 పాయింట్లు తను తీస్తారో ఆ ఫస్ట్ మంత్‌లో వచ్చిన 100 పాయింట్లు నెక్స్ట్ మంత్ తీయలేరు. తీయలేనప్పుడు ఏం చేయాలంటే, తనకు తెలిసిన ఫ్రెండ్‌కి ఆల్రెడీ నెల రోజులు వాడుంటారు కాబట్టి, ఈ ప్రొడక్ట్స్ దాని రిజల్ట్ పొందుతారు కాబట్టి, ఆ రిజల్ట్ పోయి తన బంధుమిత్రులను కాపాడుకోవడం కోసం ట్రై చేయండి. బిజినెస్‌లాగా చూడమాకండి సార్. ఫస్ట్ ఏందంటే, ఇది బిజినెస్‌లా చూడమాకండి. నీ బంధుమిత్రులను కాపాడుకోవడానికే ట్రై చేయండి. సార్ మళ్ళీ చెప్తున్నాను. ఇది బిజినెస్‌లాగా చూసే లెక్కైతే, ఆ రోజు గాని మీరెళ్లి డబ్బులొస్తున్నాయని చెప్పి అడుగుతారాళ్ళు. డబ్బులు వస్తాయని చెప్తే, ఇతను డబ్బు కోసం వస్తున్నాడు. నా ఆరోగ్య పరిస్థితి కోసం ఇన్నాళ్ళు రానోడు. ఇప్పుడెందుకొచ్చాడు అని చెప్పి అనుకుంటారు సార్. అందుకని అసలు బిజినెస్ సంగతి చెప్పమాకండి. దయచేసి అసలు చెక్కుల గురించి చెప్పమాకండి. ఎప్పుడు చెప్పాలంటే మీరు సక్సెస్ అయిన తర్వాత చెప్తే ఇబ్బంది లేదు సార్. మనమే సక్సెస్ కానప్పుడు మనం బిజినెస్ గురించి చెప్తే వాళ్ళు నమ్మరు సార్. మన కోసం వీళ్ళు ఆరోగ్య గురించి రాలేదు. వీళ్ళొచ్చింది తను డబ్బు సంపాదించుకోవడం కోసం వచ్చారంటారు సార్. వాళ్ళకి తెలీదు సార్. వాళ్ళకి ఈ విషయం తెలీదు కాబట్టి, మనం ఈ ట్రాక్‌లో ఎళ్ళాలి. ఫస్ట్ తన హెల్త్ కాపాడడానికి నిజంగా మనం మనస్ఫూర్తిగా అనుకుంటే, ఖచ్చితంగా వెళ్లి ఈ పనే చేయాలి. డబ్బు కోసం సంపాదించే పనైతే, ఇప్పుడు దాకా మీరు ఏ వ్యవస్థలో అయితే ఉన్నారో, అదే వ్యవస్థలో పని చేయడం కరెక్ట్‌గా నాకు తెలిసి. అట్లా డబ్బు కోసం ప్రిఫరెన్స్ ఇవ్వమాకండి సార్. పని చేసుకుంటూ పోతే మనీ ఎనకదే వస్తది. నెక్స్ట్ ఏందంటే సార్, హోమ్ మీటింగ్స్‌కెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సార్. మీటింగ్‌కి ఎళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఒక పేద వ్యక్తికి డ్రెస్ కోడ్ ఇస్తే తన జేబులో రూ. 100 లేకపోయినా గూడా 100 మందిలో కూర్చోబెట్టినప్పుడు చాలా డిగ్నిటీగా అతను చూస్తే చాలా విలువగల మనిషిలా కనబడతారు. ఖచ్చితంగా డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సార్. డ్రెస్ కోడ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. కొంతమంది అంటారు సార్ నాకు చాలా పనులున్నాయి అంటారు. ఆ పనులున్నోళ్ళని ఏం చెప్పాలంటే వాళ్ళేమంటారంటే నాకు చాలా పనులున్నాయి. నాకు కుదరదు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు అప్పులున్నయి అని చెప్పనంటారు. వాళ్ళు ముందు ప్రొడక్ట్ వాడితే ఆటోమేటిక్‌గా వాళ్ళ అప్పు తీరిన సంగతి మనం వాళ్ళకి తెలియపరచాలంటే ముందు వాళ్ళకి ఉన్న ఆరోగ్య పరిస్థితి నుంచి బయటికి తీసుకురండి. బయటికి ఎప్పుడైతే తీసుకొస్తారో ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బావుంటది. ప్లస్ పనులున్నాయంటారు. ఆ పనుల నుంచి బయటకి ఎట్ట తీసుకురావాలంటే వీళ్ళని అంటే తన పని తను చేసుకుంటూ బాగా సింపుల్ టార్గెట్ సార్. ఫస్ట్ మంత్ రూ. 100 రావచ్చు. నెక్స్ట్ మంత్ 500 రావచ్చు. తర్వాత రూ. 1000 రావచ్చు. అట్టా తన పని తను చేసుకుంటూ రోజు 2 గంటలు కేటాయిస్తే తనకి ఇన్‌కమ్ నెలకొచ్చి రూ. 30,000 ఉండొచ్చు. రూ. 20,000 ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఒక 20,000 లేతే 30,000 అనుకుందాం సార్. ఈ 30,000ని ఎప్పుడైతే తన పని తను చేసుకుంటూ రోజుకి పెట్టిన 2 గంటల టైంలో 30,000 వస్తున్నాయి. అట్టట్టా 10,000, 20,000, 30,000 ఇట్ట ఇన్‌కమ్ పెరుగుతా పోయేసరికల్లా గట్టిగా 5, 6 నెలలకల్లా, 7 నెలలకల్లా అంటే ఎవరి స్పీడ్‌ని బట్టి వాళ్ళు. ఇప్పుడు నా స్పీడ్ సంగతి చెబుతున్నాను సార్. ప్రెజెంట్ నేను 5 నెలలు అవుతుంది. రూ. 5,000 చెక్కు. ఓ సంవత్సరం తిరిగొచ్చేసరికి రూ. 1,00,000కెళ్తానన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నేను కొడతాను. ఇప్పుడు వేరే వాళ్ళు ప్రొడక్ట్స్ కొనటం వల్ల నాకు లాభం అని చెప్పని నా కింద లైఫ్ లైనర్స్ అనుకోవద్దు. సేమ్ నాకులాగా చాలామంది లీడర్స్ ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు గూడా తెలియపరచండి సార్. ఆరోగ్యం మీదే పోండి ఫస్ట్ ఎళ్ళంగాల్నే. నెక్స్ట్ ఏందంటే సార్, ఈ గోల్ ఎప్పుడైతే స్టార్ట్ అయితదో నెలకొచ్చి ప్రాణం పెట్టి పనిచేసే రూ. 30,000 వస్తున్నప్పుడు రోజు మనం 2 గంటలు కేటాయించి దీంట్లో పెట్టిన మనీ వస్తున్నప్పుడు రూ. 30,000 ఎప్పుడైతే క్రాస్ చేస్తారో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి సార్. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కష్టపడ్డా గూడా అదే ఇన్‌కమ్ ఉంటుంది. మీరు 2 గంటలు మీ టైంలో కేటాయించినందుకు అదే రూ. 30,000 ఇన్‌కమ్ దాటింది. ఒక్క నిమిషం సార్. సారీ సార్. అప్పుడు ఒక్కసారి ఆలోచించండి సార్.
2 గంటలు టైం పెడితే దీంట్లో ఇంత మనీ వస్తున్నాయి. మరి ప్రాణం పెట్టి పని చేస్తున్న చోటన 30,000 వస్తున్నాయి. ఒకసారి మీ అంతట మీరు ప్రశ్నించుకోండి సార్. సార్ హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఈ విషయం కూడా సురేష్ సార్ క్లారిటీ చెప్తున్నారు సార్. నేను దీన్ని పట్టుకొని దాదాపుగా సురేష్ సారు ఇచ్చిన ఆ జూమ్ మీటింగ్‌లో దాదాపుగా 20 సార్లు విన్నాను సార్ నేను. నేనే ఒక చదువుకున్న వ్యక్తినయ్యుండి అంత పసిగట్టగలిగినోడి అంటే నా గురించి గొప్పతనంగా చెప్పట్లేదు సార్. అంత క్లారిటీగా తీసుకున్న వ్యక్తినయ్యుండి సురేష్ సారు వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? ఎలా చేయాలని చెప్పిన మాట, ఆ వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలన్న మీటింగు షుగర్ సప్లిమెంట్స్‌కి దినేష్ సార్‌కి ఫోను చేస్తే, దినేష్ సార్ అదే రోజు ఆహ్, ఈ ఈ వీడియో కూడా పంపించారు. నేను ఆ వీడియోని పావుగంటే ఉంటది సార్ ఆ వీడియోది. గట్టిగా పావుగంటే ఉండిద్ది. ఆ పావుగంట వీడియోని 20 టైమ్స్ చూశాను సార్ నేను. 20 టైమ్స్ వింటుంటే నా పక్కనున్నోళ్ళు "ఏం పిచ్చేమన్నా ఎక్కిందా" అంటున్నారు. ఇటు పక్కేమో ఇంట్లో గూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు ఇక్కడేదో సార్ చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదని చెప్పని 20వ సారి నాకు బలుపు వెలిగిస్తారు. అంటే మొత్తం వీడియోలో పావుగంట వీడియో ఆడియో నేను విన్నాను జూమ్ మీటింగ్‌లోది. వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలన్నది. సార్ క్లారిటీగా చెప్తున్నారు. మనకి వినటం కుదరాలి. అక్కడ సార్ ఏమంటున్నారంటే, సార్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, ఇక్కడ వాడిన వినియోగదారుడు రిజల్ట్ చూసి ఇంకొక మనిషికి పోయి రిఫర్ చేయడం డైరెక్ట్ సెల్లింగ్. 100% క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ఎట్టా 100% క్వాలిటీ అని ఎట్ట చెప్పగలరంటే, ఎవరైతే హోమ్ మీటింగ్‌కెళ్తారో, ఎవరైతే కస్టమర్ దగ్గరికెళ్తారో, వాళ్ళు వాడిన దాన్ని హైలైట్ చేయాలక్కడ. అప్పుడు మీకు తగ్గిన సంగతి వాళ్ళకి తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత ఇంకో మాట చెప్పాలి. అసలు నిజంగానే 100% క్వాలిటీ ప్రొడక్ట్ లేకపోతే, దీంట్లో కల్తీ ఉంటే, కంపెనీ ఖచ్చితంగా మనుగడ సాగదు. సార్ చెప్తుందది. మనుగడ సాగదు. నిజమే అది. అది నిజంగా ఫేక్ అయితే ఇన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థ నిలబడదు సార్. ఖచ్చితంగా నిలబడదు. అదొకటి ఆలోచించండి సార్ మెయిన్. నేనొచ్చిన దానికి ఈ వ్యవస్థలోకి కారణం ఏందంటే సార్, ఇప్పుడు నా బిజినెస్సు నెలకొచ్చి రూ. 1,00,000 సంపాదిస్తున్నా గూడా, నాకంటూ ఎనక ఒక భయం ఉంది. నాకొచ్చిన వర్కులు మా మేడం గారు, మా మా భార్య ఖచ్చితంగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఆడవాళ్ళు ఒక పని చేయడమే కష్టం. అట్టాంటిది అసలు పని చేయకపోవడం గూడా ఇంకా కష్టం ఆళ్ళకి. ఇంట్లో పనులు చేసుకోలేని పరిస్థితిలో ఈ రోజుల్లో అలాగున్నారు. అట్టాంటి పరిస్థితుల్లో నెలకొచ్చి నేను తీసేంత ఇనకం నా భార్య తీయలేదు. ఎప్పుడైతే నాకు ఒకవేళ ఏదన్నా అయిపోతే, ఒకవేళ నేను భూమి మీద లేకపోతే, ఆ ఇన్‌కము నేను తీసినంత నా భార్య తీయలేదు గాబట్టి, ఇక్కడ ఈ వెస్టీజ్ వ్యవస్థలో కింద అప్పటికే నేను ఒక సంవత్సరం కష్టపడితే 1,00,000కెళ్తాను. రెండో సంవత్సరం కష్టపడితే 2,00,000, 3,00,000 గట్టెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా కష్టపడుతున్నాము, న్యాయంగా పని జేస్తున్నాము. దీంట్లో అబద్ధం చెప్పే పని లేదు. నేనిప్పుడు కొబ్బరి బోండం నీళ్ళమ్మాలంటే, అది నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. వచ్చిన కస్టమర్ లీటర్ అడుగుతాడు. అది లీటర్ ఉన్న సంగతి అతనికి తెలుసు, నాకు తెలుసు. కానీ అడుగుతారు చూడండి, ఇది లీటర్ ఉండిద్దా అని. అప్పుడు ఎప్పుడైతే అడిగాడో, మనం లోన ఏదో చిన్న ఫీలింగ్ కలిగిద్ది. అబద్ధం చెప్తున్నాం గదా! అని. తర్వాత నూడిల్స్ గాని, ఫ్రైడ్ రైస్ గాని నేను చేసే బిజినెస్‌తోని కంపేర్ చేసి చెబుతున్నాను సార్. మిగిలిపోయిన ఫుడ్ ఏమన్నా ఉంటే ఒక ప్లేట్‌లో, 2 ప్లేట్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వ్యాపారం ఇది. వడ్డీలు కట్టాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ తెల్లారి పూటకల్లా అమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే నష్టపోతామని భయం. ఆ ఫుడ్డు మరి కల్తీ ఫుడ్. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టింది అమ్మకూడదు. నేను డైరెక్ట్ పబ్లిక్‌గా చెబుతున్నా సార్. నేను ఒక్కళ్ళనే కాదు బయట బిజినెస్ ఏది చేసినా కూడా కల్తీ లేకుండా బిజినెస్ జరగదు. ఆ విషయం అందరికి తెలుసు. ఆ కల్తీ ఉంది కాబట్టే మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వచ్చాయి. 100% క్వాలిటీ ప్రొడక్ట్స్. ఎప్పుడైతే నేను ఈట్లికి సమాధానం చెప్పాలి గాబట్టి, ఇక్కడ నిజం, అబద్ధం ఉంది గాబట్టి, నా మనస్సాక్షికి నేను ఒకటే అనుకున్నాను. బిజినెస్ చేస్తే నిజాయితీ చేయాలి. కానీ అవకాశాలు లేవు. మనం బతకాలి గదా! ఏం చేద్దాం? మనం చేసేదేం లేదు. మనం బతకాలి ఫస్టు అని చెప్పనుకుని ఇట్టాగా ఈ జీవనాన్ని సాగిస్తా ఉన్న టైంలో, ఈ వెస్టీజ్‌లో కింద ఎప్పుడైతే మా మేడం గారు నేను చనిపోయిన తర్వాత కింద వ్యవస్థ ఉంది అని చెప్పిన తర్వాత మనం పోయినా గూడా టీమ్ వర్క్ చేసిద్దని జెప్పని, బాగుంది ఈ వ్యవస్థ అని జెప్పి నాకర్థమైంది. 3 జనరేషన్స్. ఒకవేళ మేడం గారు 2,00,000 దాకెళ్ళినా గూడా, 2,00,000 తర్వాత మళ్ళీ ఆమె చనిపోయినా గూడా, మన పిల్లలకి ఐడీ మార్చడం జరుగుతుంది. ఆ 3 జనరేషన్ ఇన్‌కమ్ బాగుంది సార్. ఎందుకంటే మనం కష్టపడేది వాళ్ళ కోసం గాబట్టి,
ఇంక మనం ఏ పని చేసినా గూడా వాళ్ళ కోసమే కాబట్టి, ఆ పనేదో బయటెట్ట చాకిరీ చేస్తాం. మనం చాకిరీ చేయకుండా ఉండం. నిజంగా ఖాళీగా ఉంటే, ఆ ఖాళీగా ఉన్న వ్యక్తి రోడ్డు మీద తిరిగే పిచ్చోడే సార్. అసలింక మనం ఏదో పని చేయకుండా ఒక రూ. 100 రోజుకొచ్చి తెచ్చుకునే పరిస్థితిలో లేము. అందరూ మా పనులున్నాయి, మాకు కుదరదు అని చెప్పినంటాం. దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకొని, సార్ వచ్చింది మీకోసమే, వచ్చేది మీకోసమే. కింద ఎవరైతే ఒక లీడరొచ్చి అడుగుతున్నాడంటే తన కోసం కాదు సార్. తన కోసం బతకాలంటే ఎలాగైనా బతకగలడు. కానీ మీకు మంచి చేస్తానికి వస్తున్నాడన్న సంగతి కొంచెం అర్థం చేసుకొని, తను గెలిచిన తర్వాత కిందున్న టీమ్‌ని గెలిపిస్తేనే దీంట్లో పైకెళ్ళే అవకాశం ఉంది. ఒక బ్రోంజ్ నుంచి ఇప్పుడు నేను బ్రోంజ్ అయ్యాను సార్. నేను సిల్వర్ అవ్వాలంటే నా కిందున్న డౌన్ లైనర్‌ని, నా లైఫ్ లైనర్‌ని, నా లైఫ్ లైనర్‌ని గెలిపిస్తే నేను పైకెళ్ళగలను. ఇదొకటి గమనించండి సార్. ఈ బిజినెస్ ఏందంటే పైకి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఎళ్ళిపోయే బిజినెస్ సార్. నేను చేసే బిజినెస్ ఏందంటే మొన్నటిదాకా నా పక్కన పోటీ పెడితే నేను పెట్టుబడి పెట్టాలి. నా పక్కన పోటీ పెడితే గొడవలు, వాళ్ళకి వీళ్ళకి వాదన. ఇక్కడ పోటీ లేదు సార్. కలిసికట్టుగా పని చేసుకునే బిజినెస్ ఇది. సార్ దీన్ని బిజినెస్ లాగా చూడండి. ఇది బిజినెస్ అని ఎప్పుడైతే అర్థమైద్దో మీకప్పుడు క్లారిటీ వచ్చిద్ది సార్. బిజినెస్ అర్థం అవ్వాలంటే మీటింగ్స్‌కి రావాలి. జూమ్ మీటింగ్‌కి రావాలి. ట్రైనింగ్‌లకెళ్ళాలి. నేను ప్రతిరోజు రమ్మని చెప్పట్లేదు సార్. నెలకొచ్చి ఒక మీటింగ్, 2 మీటింగ్‌లకెళ్ళండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్‌లో వినండి చాలు. మీకు టైం కుదరదు. మీకు పనులుంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పని మనకి జూమ్ మీటింగ్ అనేది ఒక సహాయం చేస్తానికొచ్చింది. ఆ రోజుల్లో సార్ చెప్పాలంటే ఈ ఫోన్ లేని రోజుల్లోనే రోజు మీటింగ్‌లే సార్. ఇప్పుడు ఫోన్‌లు ఏడున్నాయి టచ్ ఫోన్ సార్. అప్పుడేడున్నాయి. ఇప్పుడంటే ఫోన్‌లొచ్చినాయి కాబట్టి దీనికే బద్ధకిస్తున్నారు. ఒక అరగంట ముందు లేసి మన ఫోన్ మన చెవి దగ్గర పెట్టుకొని ఏం చెప్తున్నారు వినటానికి అంత అంత బాధపడుతున్నారు సార్. కొంచెం అది గూడా వినండి సార్. ఎందుకంటే మీ లైఫు చేంజ్ జేయడానికి వచ్చిన లీడర్స్ కొంచెం రిక్వెస్ట్‌గా వాళ్ళు చేయాల్సొస్తుంది. ఎందుకంటే మీకు తెలీదు. మీకు తెలిసేదాకా వాళ్ళు వర్క్ చేస్తారు. డౌట్‌లుంటే అడగండి. అప్లైనర్స్‌ని ఫాలో అవ్వండి సార్ ఖచ్చితంగా. మనకి దారి చూపిస్తానికొచ్చిన అప్లైనర్ సార్. అది కన్ఫర్మ్‌గా మనసులో పెట్టుకోండి సార్. అతను గెలుస్తున్నాడు, నేను గెలవట్లేదు అంటే మీరు వర్క్ చేయట్లేదని అర్థం సార్. అతనొక్కడే ఎందుకు గెలుస్తున్నారు సార్? మీకు ఛాన్స్ ఉంది సార్ దీంట్లో. 18 ఏళ్ల నుంచి అందరికి అవకాశం ఉంది. చదువుకున్నోడికి ఉంది, చదువు లేనోడికి ఉంది, జాబ్ ఉన్నోడికి ఉంది, జాబ్ లేనోడికి ఉంది. అందరికీ అవకాశం ఉంది సార్ దీంట్లో. అందరికి అవకాశం ఉన్నప్పుడు మీరు అట్ట అనుకోమాకండి సార్. పైనున్నోడు గెలుచుకుంటూ ఎళ్ళిపోతాడు. మాకు ఇబ్బంది అని చెప్పి అనుకోమాకండి సార్. ప్రతి అప్లైనర్ బిజినెస్ నేర్చుకున్న ప్రతి ఒక్క అప్లైనర్ కింద ఉన్న లైఫ్ లైనర్స్‌కి ఎప్పుడు సహాయం చేస్తం కోసమే ఎదురు చూస్తా ఉంటాడు సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ నేను ఈ బిజినెస్‌లో దిగడానికి దీన్నే ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ముందు 3 జనరేషన్ చెప్పేసాను సార్. నెక్స్ట్ ఏందంటే కొంచెం ఓర్పు పట్టండి సార్. ఒక 5 నెలలు, 6 నెలలు. మనం ఏ పని చేసుకున్నా గూడా ఇప్పుడు ఏది నేర్చుకోవాలనుకున్నా గూడా కనీసం ఒక నెల, 2 నెల్లో, 3 నెల్లో ఖచ్చితంగా పట్టిద్ది పనిని బట్టి. కొన్ని కొన్ని పనులు 10 రోజుల్లో నేర్చుకోవచ్చు. కానీ ఇది 6 నెలలు ఎందుకు పట్టిద్దంటే సార్, మీరిప్పుడు దాకా ఏ బిజినెస్ చేయాలనుకున్నా గూడా, ఏ పని చేయాలనుకున్నా గూడా నెలకొచ్చి రూ. 10,000 సార్. ఇది లక్షల రూపాయలొచ్చే బిజినెస్ కాబట్టి 6 నెలలు పట్టిద్ది. అన్ని లక్షల రూపాయలు ఊరకనే 10 రోజులు ఎందుకొస్తాయి సార్? మీరు మనసు పెట్టి, కాన్సంట్రేషన్ పెట్టి 6 నెలలు ఓర్పుతో, నేర్పుతో గట్టిగా బలాన పైన నా అప్లైనర్ ఉన్నాడు. నన్ను గెలిపిస్తాడన్న నమ్మకం, విశ్వాసం, తను వెళ్ళిన దారి బాగుందని చెప్పి నమ్మి 2 సార్లు గెలిపిస్తానికి నేనున్నాను. నాకులాగే గ్రేట్ లీడర్స్ కింద లైఫ్ లైనర్స్‌ని గెలిపిస్తానికి రెడీగా ఉన్నారు. ఇదొకటి అర్థం చేసుకోండి సార్. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను సార్. ఇంకోటేంటంటే సార్, నిన్న నేను వేరే చోట మీటింగ్‌కెళ్ళాను సార్. ఆ మీటింగ్‌లో మన మన అదృష్టం పూర్వజన్మ సుకృతం సార్. మన టీమ్ మొత్తం 42,000 మంది సురేష్ సార్ టీమ్‌లో ఉంటాం. ఇది నేను గొప్పగా చెప్పట్లేదు సార్. నా కళ్ళారా, నా చెవులారా నేను విని ఇప్పుడు మీకు జూమ్‌లో చెప్తున్నాను సార్. ఈ టీమ్‌లోనే ఎందుకు వచ్చానో నా అదృష్టం అని చెప్పని నిన్న నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది సార్. ఎందుకంటే మన పక్కనున్న మనిషి మన దగ్గర ఉండి మంచి చెప్తున్నప్పుడు అర్థం కాదు. తర్వాత అతను లేనప్పుడు మనిషిని కోల్పోయిన తర్వాత బాధపడాల్సొచ్చింది సార్. అట్టాగే ఇప్పుడు మన సారు సురేష్ సారు మన మెంటర్ సురేష్ సారు అదృష్టం ఎందుకంటే ఆ సార్ మనకు రావటం, మన టీమ్‌లో జాయిన్ అవ్వటం కొండేపి టీమ్‌లో సార్ ఇక్కడ గౌరవం ఉంది సార్. ప్రతి ఒక్క మనిషికి గౌరవం ఉంది. తను కూలి పని చేసేవాడా, బిజినెస్ చేసేవాడా, తను ఎంత లేనివాడైనా, పేదవాడైనా, తను ఏ కులం, ఏ మతం ఇయన్నీ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ గౌరవం ఉంది సార్. బయటైతే ఎట్టగో లేదు.
అది ఇక్కడుంది. మన గౌరవం ఉంది. ఇందాక ఆరోగ్య పరిస్థితి చెప్పాను. దీంట్లో ఆరోగ్య పరిస్థితి అలోవెరా కూడా బావుంటది సార్. అది కూడా వాడండి. ఆహ్, మనకి గౌరవం ఉంది. ఈ గౌరవంలో ఆరోగ్యం ఉంది, గౌరవం ఉంది. ఎటువంటి వ్యక్తికైనా సరే ఉంది సార్. నెక్స్టు ఆహ్, ఆ గౌరవం నిన్నెళ్ళిన మీటింగ్‌లో లేదు సార్. అది నేను చూసాను. నెక్స్టు సురేష్ సార్ మనతో పాటు కూర్చున్నప్పుడు, మనతో పాటే కూర్చుంటాడు. మనలోనే ఉంటాడు. సురేష్ సార్ ఫ్లోర్ మీటింగ్‌కొచ్చినప్పుడు సారు అసలు సార్ ఉన్నారో లేదో కూడా తెలీదు వచ్చిన లీడర్స్‌కి. అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు సార్ లేసి పైకొచ్చి స్పీచ్ ఇస్తారు. సార్ అక్కడ నేను చూసిందేంటంటే తను ఒక ఆహ్, అంటే ఒక ఆహ్, సెలబ్రిటీ టైప్‌లో ఒక టేబులు, ఒక కుర్చీ సెపరేట్‌గా లెఫ్ట్ సైడ్ కూర్చొని ఫ్రంట్ ఈ టీము, ఈ లీడర్స్ కూర్చోబెట్టి మీటింగ్ చెప్తుంటే ఇతనే ఇతను చెప్పే సార్ అని చెప్పని మొదటి నుంచి కేటాయించేసారు సార్. ఫ్లోర్ మీటింగ్‌కి పిలిచేదాకా. అతను తనలో కలిసిపోకుండా సెపరేట్‌గా కేటాయించుకున్నారు. ఇక్కడ మన సార్ ఎట్టుంటారంటే మనతో కలిసిపోయి మనతో ప్రయాణం చేస్తున్నారు సార్. నేను సురేష్ సార్ మన టీమ్‌లో ఎందుకు అదృష్టం అని చెప్తానికి కారణాలు చెప్తున్నాను సార్. నెక్స్టు ఇక్కడ 2 సంవత్సరాలకి 41,000 గట్టి కూర్చోండి. 41,000 2 సంవత్సరాల్లో వచ్చే బాధ్యత నాది అంటున్నారు సార్. నిన్న మీటింగ్‌లో. ఇక్కడ మన టీమ్‌లో ఏమో రూ. 1,00,000 సంవత్సరం వరకు పట్టనంటున్నారు. ఎంత తేడా ఉంది చూడండి సార్. 6 లెగ్గులేస్తున్నారక్కడ. ఇక్కడ మనం 2 లెగ్గులు. ఎందుకెయ్యాలో, ఎలా ఎయ్యాలో మొత్తం అంత క్లారిటీగా మొత్తం తీసుకున్న క్లారిటీ నేను కూడా తీసుకున్నాను సార్. సార్ నేను కూడా ఫస్ట్‌లో మాట్లాడలేదు. సైలెంట్‌గా ఉండేవాడిని. బిజినెస్ నేర్చుకున్న తర్వాత మాట్లాడకపోతే నా టీమ్‌కి నేను ఏమని సమాధానం చెప్పాలి సార్? నన్ను నమ్ముకున్నారు టీము. ఆ టీమ్‌కి సమాధానం నేనేమని చెప్పాలి? నేను మాట్లాడాలి కదా! మరందుకే నేను మాట్లాడుతూ మొదలేశాను సార్. జూమ్ మీటింగ్ గాని, ఫ్లోర్ మీటింగ్‌లు మొదలేశాను సార్. ఫ్లోర్ మీటింగ్‌కి మా పెద్ద బాబాయ్ లాంటోడు రాము సారు, మా చిన్న బాబాయ్ సాంబశివరావు సారు. ఈ వెస్టీజ్ ఫ్యామిలీలో వాస్తవంగా బయట ఉన్న ఎవరు మనకిప్పుడు దాకా బంధువులు కాదు సార్. మనం అనుకుంటాం బంధువులని. నిజంగా బంధువులనుకుంటే నువ్వు నిలబడుతున్నావు. నిన్ను నిలబెడతానికి గోపి సార్ ఎళ్ళినప్పుడు నిజంగా అతని మీద విశ్వాసం, నమ్మకం ఉంటే ఖచ్చితంగా రావాలి సార్. అది తప్పో, ఒప్పో గొడవైతే ఫోను చేస్తే 20 మందిని వస్తున్నారు కదా సార్. మరక్కడొచ్చింది అది చెడు. ఇక్కడ మంచి. దీనికెందుకు రావట్లేదు? అంటే అది గూడా ఒకసారి అర్థం చేసుకోండి సార్. నేను నిన్న మీటింగ్‌కి రాము సార్ పిలిపిస్తే, నేను ఫ్లోర్ మీటింగ్‌కొచ్చే స్థాయికొచ్చానంటే, నాకు బిజినెస్ ఎంత అర్థమైంది. నేను ఎంత ఓపిక పట్టాను. ఎందుకు ఇప్పటిదాకా మౌనంగున్నాను. ఇప్పుడెందుకు నోరు విప్పుతున్నానంటే, నేను బిజినెస్ నేర్చుకున్నాను సార్. అందుకని నేను మాట్లాడటానికి అవకాశం వచ్చింది. మాట్లాడినప్పుడు సైలెంట్‌గా ఉండటమే సార్. బిజినెస్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడితేనే నిలబడతారు. నిలబడితేనే కింద టీమ్‌కి మా గోపి సార్ ఉన్నాడు అని ఎగ్జాంపుల్. సేమ్ ఇట్టాగే మన లీడర్స్‌లో గూడా ఎవరైతే ఉన్నారో అట్టాగా మాట్లాడటానికి ట్రై చేయండి సార్. ఖచ్చితంగా వెనకాడొద్దు. గెలవాలి, నిలవాలి. ఎట్లాగో బయట పని చేసేదే ఇక్కడ చేయండి సార్. అక్కడ చాకిరీ చేయాలి. ఇక్కడ జస్ట్ బిజినెస్ అర్థం చేసుకొని మన అనుకున్నోళ్ళ మొత్తాన్ని ఒక టీమ్ లాక్కొని వ్యవస్థ పెద్ద వ్యవస్థ అవ్వడానికి అవకాశం ఉంది సార్. సార్ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్. కన్క్లూజ్‌కి వచ్చేసాను. డ్యూటీలకెళ్ళాల్సినోళ్ళు ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు ఒక గ్రౌండ్ ఉంది సార్. ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్‌లో 10 మందికి రన్నింగ్ పెట్టారు సార్. గెలిచేది ఒకడే. ఆ గెలిచేది ఒకడే అన్న సంగతి అందరూ తెలుసు. ఈ రన్నింగ్ పోటీలు పెట్టేటప్పుడు వెనకున్నోళ్ళు ఎవరంటే సరిగా ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు. సరిగా పరిగెత్తడానికి ట్రైనింగ్ తీసుకోని వారు. ఈ ముందున్న వ్యక్తి తీసుకున్న వ్యక్తి. ట్రైనింగ్ అన్నీ పర్ఫెక్ట్‌గా రన్నింగ్‌లోకెళ్ళి గెలవాలి అని చెప్పి కూర్చున్న వ్యక్తి కాబట్టి, అతను ఆల్రెడీ ట్రైనింగ్ ఫుల్‌గా తీసుకుంటేనే అతను ముందడుగులోకి ఒక అడుగు వస్తానికి అవకాశం ఉంది. అతను గెలవడానికి ఫస్ట్ స్థాయిలోకి అతను పరిగెత్తినప్పుడు 10 రౌండ్‌లు పూర్తి చేస్తే ఆ సర్కిల్ సార్ అది గ్రౌండు. 10 రౌండ్‌లు పూర్తి చేస్తే, ఆ 10 రౌండ్‌లు కంప్లీట్ అయిపోయి 11వ రౌండు మొదలుపెట్టాడు సార్. 11వ రౌండ్ అయిపోయి 12వ రౌండ్ మొదలుపెట్టాడు. రెండో స్థాయిలో ఉన్న వ్యక్తేమో 9దో రౌండ్‌లో ఉన్నాడు. ఈ 12వ రౌండు మొదలుపెట్టిన తర్వాత ఒకతను చాపేసాడు. "బాబు నువ్వేం పరిగెత్తుతున్నావు ఇంకా" అన్నాడు. "నేను గెలవాలి" అని చెప్పి అంటున్నాడు. "బాబు నువ్వు ఆల్రెడీ గెలిచేసావు" అన్నాడు. సార్ అతను గెలిచిన సంగతి
అతనికి తెలీదు. ఎందుకంటే అతను అంత కాన్సంట్రేషన్, ఏకాగ్రత, ఫుల్ ఫోకస్, గెలవాలి, గెలవాలి అని చెప్పని తిరుగుతున్నాడు సార్. పరిగెత్తుతున్నాడు. ఎప్పుడైతే అతను పరిగెత్తుతున్నాడో అతనికి కూడా తెలియకుండా అంత ధ్యాస పెట్టి వర్క్ చేస్తే రిజల్ట్ ఎనక అదే వచ్చిద్ది సార్. ముందు మనం ధ్యాస మొత్తం మన బిజినెస్ మీద పెడితే రిజల్ట్ ఆటోమేటిక్‌గా ఎనక పరిగెత్తుకుంటూ అదే వచ్చిద్ది. డబ్బు, డబ్బు, డబ్బు అంటే ఊరకనే రావు సార్ డబ్బులు. కష్టపడకుండా రావు. ఈ డబ్బు ఇక్కడ రావాలంటే ముందు వర్క్ నేర్చుకోవాలి. ఆ వర్క్ నేర్చుకోవడానికి 6 నెలలు కష్టపడాలి. తర్వాత ఫుల్ ఫోకస్ పెట్టి పని చేస్తా ఉంటే నీ పని నువ్వు చేసుకుంటూ పో. డబ్బెనక అదే వస్తది సార్ దీంట్లో. ఇదే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. వెరీ వెరీ సార్ గుడ్ థాంక్ యూ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. మాటలు తోటాలై జూమ్ సెషన్ మొత్తం పెద్ద వడగండ్ల వానగా చెలరేగి చివరికి నీటి బిందు వలె చల్లారిపోయింది సార్ జూమ్ అనేది. ఆ! చాలా చాలా వండర్ఫుల్ స్పీచ్ సార్. సార్. ఇవి ఇవి కొన్ని పాయింట్లు అని కాదు సార్. జూమ్ సెషన్లో మీరు వాడిన ప్రతి మాట, ప్రతి అక్షరం చాలా చాలా వాల్యుబుల్. థాంక్ యూ సార్. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి లీడర్స్. చాలా తక్కువ టైం. ఫస్ట్ మీటింగ్ ఐడి కూడా తీసుకున్నారో లేదో తెలియదు. తెలుసుకోవడం కోసం, మీటింగ్ గొప్పతనం తెలుసుకోవడం కోసం నైట్ టైము చీరాల నుండి సొంత కారు పెట్టుకొని ఒక ముగ్గురు నలుగురిని, అలాగే తనకెవరైతే పరిచయం చేశారో వాళ్ళని అప్లైనర్ని తీసుకొని ఫస్ట్ మీటింగ్ అసలు తెలుసుకుందాం అని చెప్పి చీరాల నుండి కొండేపి రావటం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు నాకు. ఆ రోజు సాయంత్రం నేను మిమ్మల్ని కలిసి అప్పుడు వెళ్ళాను. అది నాకు బాగా గుర్తుంది సార్. అవును సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు వెనుక తిరగలేదు. ఈ బిజినెస్ని చాలా తొందరగా మీరు అర్థం చేసుకున్నారు. ఈ బిజినెస్ అంటే ఏంటో, ఈ వెస్టేజ్ అంటే ఏంటో, ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ఎలా మనం ముందుకు పోవాలనేది కూడా మీకు చాలా ఫుల్ క్లారిటీ ఉంది సార్. యెస్ సార్. ఈరోజు మీ మాటల్లో అది చాలా బాగా అర్థమైంది. ఈ సెషన్ అనేది కూడా ఒక మోటివేషన్గా కాకుండా ఎవరికి వాళ్ళే ఎలా ఆలోచించాలి అనేది ప్రతి ఒక్క లీడర్ తీసుకోగలిగితే ప్రతి యెస్. ఒక్కరు సక్సెస్ అవుతాం సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి చెప్పాలంటే ఈ సెషన్ సరిపోదు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. నాకు థాంక్ యూ అన్ని సార్. గుర్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరిచ్చిన స్పీచ్కి మనోళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. లీడర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ వారితో కూడా మాట్లాడడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. హ్మ్. గ్రేట్ లీడర్ భాగ్యలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్ జూము. నేను సార్ కలిసి సడన్ గా చెప్పాము మీకు అవును టైం మేడం. కూడా ఇవ్వలేదు ఆలోచించుకునే టైము. కానీ ఒక్క అవును. నిమిషం కూడా మీరు ఆలోచించుకోకుండా ఎమ్మటనే మాకు ఫోటో పెట్టారు వదలండి మేడం అని. యెస్ మేడం. 4-5 రోజుల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ విధంగా జూమ్ ఇవ్వలేకపోయారు సార్. ఆ! మేము మీకు చెప్పేసరికి 2 అయింది. ఆ యెస్. టైంలోనే ప్రిపేర్ అయ్యి ఇంత బాగా జూమ్ ఇచ్చారంటే చాలా హ్యాపీ సార్. మీరు ఇంకా యెస్ మేడం. వెనక్కి చూడకుండా ముందుకు పోతారని చాలా బలంగా చెప్తున్నాం సార్. ఇన్ని రోజులు సురేష్ సారే ఫ్లోర్ మీటింగ్లు చేసేవాళ్ళు. యెస్. ఫస్ట్ టైం కూడా అనకల్లపూడిలో ఫ్లోర్ మీటింగ్ చేశారు సార్. చాలా హ్యాపీ అనిపించింది. మీ స్టేటస్ థాంక్ యూ. చూసాను నేను. థాంక్ యూ మేడం. చాలా బాగా అనిపించింది సార్. మీరు ఫ్లోర్ మీటింగ్ చేసే స్థాయికి వచ్చారు. ఇంకా ప్రిపరేషన్ మీ కాదు మేడం. ప్రిపరేషన్ కాదు మేడం. ఇదేందంటే మన లైఫ్‌లో జరుగుతుంది. వాస్తవాన్ని చెప్పాను మేడం. వాస్తవం చెప్పడం వెనక ముందు భయపడాల్సిన పని లేదు. ఒక అబద్ధాన్ని చెప్పాలంటే మనం
బాగా బుక్ రాసుకొని ప్రిపరేషన్ అయ్యి చెప్పే అబద్ధాన్ని కథలాగా చెప్పాలంటే ఎక్కడో చోట దొరికిపోతాడు. ఇక్కడ దొరకడానికి అవకాశం లేదు. ఎందుకంటే చెప్పేది నిజం కాబట్టి మేడం. దీనికి ఆల్రెడీ మనం కొన్ని చూసాం కాబట్టి ప్రిపరేషన్ అవ్వాల్సిన పని లేదు. ఏదో కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటది కాబట్టి మాట్లాడడానికి కొంచెం ప్రిపరేషన్ అవ్వాలి. అవునవును సార్. ఎస్ చాలా బాగా మేడం. చెప్పారు సార్. మీరు చేసే బిజినెస్ లో 1,00,000 పైన వస్తున్నాయి. కానీ నేను పోతే నా బిజినెస్ మా ఆవిడ చేయలేదు. ఈ రోజుల్లో లేడీస్ ఇళ్ళలో పనులు చేసుకోవడానికే కష్టంగా ఉన్నారు. కానీ నేను ఎస్ దీంట్లో ముందుకెళ్తే నేనంటూ టీమ్ ని ఏర్పాటు చేస్తే రేపు నేను లేకపోయినా నా భార్య అనేది టీం ని లీడ్ చేసిద్దని చెప్పారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. మీరు థ్యాంక్ యూ ఇట్లాగే మేడం. అంచెలంచెలుగా ఎదగాలి సార్. ప్రతి ఒక్కడు కూడా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ లో మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. చాలా థ్యాంక్ యూ వెరీ హ్యాపీ మచ్ మేడం. అనిపిస్తుంది సార్. మీరు చేసే ప్రతి ఒక్కది చూస్తానే ఉంటాను నేను గ్రూప్ లో గానీ స్టేటస్ లో గానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ బాలకృష్ణ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మై టాప్ అప్ లైనర్ నాగూర్ వలి సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జాగ్రత్త సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోగుల్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వలి సార్. టెస్ట్ మీది ఫస్ట్ నుంచి కూడా సార్ మీరు నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ సార్. మీకు నాకు అర్థమవుతుంది. ఫస్ట్ కుంటే మీటింగ్ కి చేరాలని ఇచ్చారు. అది కూడా కార్లో ఇచ్చారు సార్. సంవత్సరం సార్ తీసుకొని ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది. హలో సార్ సార్ మాట్లాడండి. సార్ అప్పుడు అర్థమైంది సార్. మీరు ఎట్లా ప్రతి ఒక్కసారి కూడా మీరు మీ జర్నీ చెప్తూ ఉంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది సార్. మీరు చెప్పినట్టుగా ఎట్లా క్లారిటీ ఎలా తీసుకోవాలి, బిజినెస్ లో మనం డబ్బుల మీద ఫోకస్ పెట్టకుండా బిజినెస్ మీద ఫోకస్ పెట్టి చేస్తే మటు ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పారు సార్. మీరు త్వరగా ₹1,00,000 తీసుకోవచ్చు సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మాకంటే మీరు ఎప్పుడన్నా డౌట్లు వస్తే ప్రతి ఒక్కటి చెప్తానికి మీరు పైన ఉన్నారని ధైర్యం సార్ మాకు. మా టీమును కూడా ఆ డౌట్లు మొత్తం నేర్చుకుని నేను కూడా కింద వాళ్ళకి చెప్పగలను ధైర్యం నేను కూడా ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. లేదు సార్, మీరు త్వరగా పట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్ అండర్లో నిజంగా వర్క్ చేయటం చాలా సంతోషం. సారు ఎదుగుతూ మనల్ని ఎదగనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వలి సార్. నెక్స్ట్ ఏసమ్మ మేడం చీరాల, గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్. తన ఓపిక సహనం చాలా ఉంది కాబట్టి ఈరోజు మంచి గ్రేట్ లీడర్ వచ్చి ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి గుడ్ మేడం. మార్నింగ్ గోపిరాజ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మీరు మాకు వెస్టేజ్ ఇచ్చిన కొడుకు సార్. సార్ మేము చెప్పటం గొప్పతనం కాదు, మీరు దాన్ని విని పట్టుకొని ఈ రోజు మీరు ఇచ్చిన జూమ్ సెక్షన్ లో ఒక పులి ఎలా గర్జించిద్దో అలా చెప్పారు సార్ గోపి సార్. చాలా బాగా చెప్పారు. నేనైతే నా సొంత కొడుకు ఇలా పైకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఈ రోజు అంత హ్యాపీగా ఉంది గోపి సార్. నిన్న ఒకటే బాధ, నీ ఫోన్ అసలు పని చేయలేదే, మా సార్ ఇస్తున్నాడు అని చాలా. కానీ దేవుడు మంచి వాళ్ళకి అన్ని మంచిగా చేస్తాడని నాకు చాలా బాగా దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా బాగా చెప్పారు సార్. అన్ని బాగా చెప్పారు. ఇది బాగాలేదు అన్ని. మీరు ఇట్లానే ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి సార్. మీరు అనుకున్న ₹1,00,000 తొందరలో తీసుకోవాలి. మీ డెవలప్ కూడా తీసుకోవాలి సార్. గోపి సార్ మీరు జర్నీ చేస్తున్నందుకు మీకు చాలా చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేశారు. మా బాబాయ్ అని చెప్పుకుంటాను మేడం. 100 మందినైనా సరే సాంబశివరావు సార్. ఎందుకంటే సొంత కుటుంబంలో సొంత బంధువులు కూడా హెల్ప్ చేయని వ్యవస్థలో ఈ సమాజంలో మనం బతుకుతున్నాము. అట్లాంటిది ఒక మంచి ప్లాట్ఫారం నాకు వచ్చి పరిచయం చేసినందుకు మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం. మా చిన్న మీరు మా బాబాయ్ సాంబశివరావు సార్ అంతే సార్. మేడం గారు చాలా మీకు హెల్ప్ చేసింది సార్. నేను చూశాను. కొబ్బరి బండలు పట్టడం రాపోయినా నేను దగ్గర కొట్టేది సార్. నేను చూశాను. మేడం కష్టంగా ఉంది సార్. దీని మీరు గెలిచారంటే మేడం గారు ఉన్నారు సార్. నేను చూశాను కాబట్టి సార్ మీరు ఇలానే ఇంకా మంచిగా జూమ్ మీటింగ్లు, ఫ్లోర్ మీటింగ్లు ఇవ్వాలని
ఆ దేవుణ్ణి మీ గోల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ మేడం. యూ యేసన్ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ లీడర్స్ కి గ్రేట్ లీడరే తోడవుతారు. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మీరు పడ్డ కష్టానికి నిరీక్షణకి దేవుడు గోపిరాజ్ సార్ మీ హెల్ప్, భాగ్యలక్ష్మి మేడం హెల్ప్, రాము సారు, కొల్లి సార్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ గా ఉన్నారు సార్. అందుకే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతి ఒక్కరం సపోర్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరం గెలుద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఈ రోజు కూడా చాలా మంది గ్రేట్ లీడర్స్ ఇన్స్పైర్ అయ్యారు. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. మీకు కనెక్ట్ అయిన ఒక మంచి పాయింట్ అనేది వన్ ఆర్ 2 పాయింట్స్ తక్కువ టైంలో ఫినిష్ చేయండి సార్. ప్రతి ఒక్కరికి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ రాము సార్, గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ బాబాయ్, పెద్ద బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చాలా బాగా వచ్చింది సార్. సముద్రం కాడ నిలబడి అలా దెబ్బకి జనాలు విత్తరపోయేలాగా చెప్పారు. చాలా సంతోషపడుతున్నాను. జూమ్ లో మనం మాట్లాడాలి, గట్టిగా మనం నిలబడితేనే మన లైఫ్ లైన్స్ వస్తారు అనే మాట నాకు బాగా కనెక్ట్ అయింది సార్. రావాలి మనం కూడా మాట్లాడాలని. కాదు ఏంటంటే కొంచెం ఇన్ని రోజుల నుంచి భయం అనేది ఉండేది. మీరు చెప్పిన దాన్ని బట్టి భయం పోగొట్టుకొని నేను కూడా తొందరగా మన లైఫ్ కోసం రావాలని అనిపించింది సార్. మీరు మాకు ఇన్స్పిరేషన్ సార్. మీరే మాకు ఇవ్వాలి సార్. మీరు మా డౌట్లు ఎప్పుడు తీరుస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మీకోసం నేను, మా కోసం మీరు ఎప్పుడు హెల్ప్ చేసుకుంటానే ఉండాలి సార్. సార్ మీరు జాయిన్ అయిన తర్వాత సార్ కొండేపికి ఇట్లా మీటింగ్కి వస్తున్నారు నెలకి. మీ స్థాయి అనేది నాకు తెలియదు సార్. మామూలుగా అందరిలాగానే పోయి జూమ్ మీటింగ్ తీసినప్పుడు నార్మల్ గానే ఉన్నారు. తెల్లారి కార్ వేసుకొని వస్తున్నారని సార్ అప్పటికప్పుడు చెప్పారు సాంబశివరావు సార్. అసలు మేము అదిరిపోయాం. ఇన్ని రోజులు మించి పిలుస్తుంటే ఒక్కరు కూడా రాలేదు. మనకు తెలియపోయినా కూడా ఎవరో కూడా అసలు తెలియదు. కొండేపి అంత దూరం నుంచి కొండేపి వస్తున్నారు నెలకి. చాలా సంతోషం వేసింది. మీటింగ్లు కొట్టుకొని జూమ్ మీటింగ్లు కొట్టుకొని చాలా గట్టిగా నిలబడాలని మీ కోరిక. చాలా సార్లు అన్నారు సార్, నేను వస్తున్నాను, మా బంధువులు రాలేకపోతున్నారు, నాకు చాలా సార్లు చెప్పారు. మా మాట వినలేకపోతున్నారు, ఏదో డబ్బుల కోసం అనుకుంటున్నారు సార్ అని చెప్పి నాతో కూడా అన్నారు. లేదు సార్, వాళ్ళకి అర్థమైతే అందరు నిలబడతారు సార్ అని మీకు కూడా చాలా సార్లు చెప్పాను. వస్తారు సార్, మీ మంచితనమే మీకు తోడు ఉంటుంది సార్. చాలా మాటలు కనెక్ట్ అయినాయి. వ్యాపారం లాగా చూడకుండా. థ్యాంక్ యూ రాము సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. చాలా మంది లీడర్స్ ఇన్స్పైర్ అయ్యారు సార్. వారందరికి అవకాశం ఇద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ వెంకయ్య మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ చూడండి మేడం, చాలా మందికి అవకాశం ఇవ్వాలి. స్వీట్ అండ్ షార్ట్ గా. థ్యాంక్ యూ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ గా చెప్పారు సార్. అసలు మీ మాటలో ఒక్కొక్క మాట ఒక బేస్ ఉంది సార్. అసలు మీరు విడిగా ఎట్లా మాట్లాడతారో జూమ్ లో కూడా ఫస్ట్ టైం అయినా చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు దొరకడం మా అదృష్టం అనుకుంటాను. అదృష్టం కదా, అదృష్టం అనుకుంటా కదా, అదృష్టం. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతిదీ నేర్చుకొని అన్ని ఆచరించి మొత్తం ఈరోజు జూమ్ లో చెప్పారు. మాతో కూడా చెప్తుంటారు, అదే చెప్పారు. ఫస్ట్ టైం అయినా చాలా ధైర్యం చెప్పారు. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అన్ని పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి. ఇది అదే కదా, అన్ని పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి. ఇలాగే మీరు అన్ని మీటింగ్లు బాగా సక్సెస్ అవ్వాలని, ప్రతి దాంట్లో మాట్లాడాలని, ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ఫ్లోర్ మీటింగ్లు, జూమ్ మీటింగ్లు, అటెండ్ అయ్యి అన్ని నేర్చుకొని టీంకి నేర్పించి ఇంకా మంచి సక్సెస్ తీసుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఇంకా ఏదేదో మాట్లాడాలనిపిస్తుంది, చాలా ఉన్నారు కాబట్టి మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే నీ గోల్ ఉందో తొందరగా రీచ్ అవ్వాలి, ₹1,00,000 తీసుకోవాలి, నీ కింద లైఫ్ నేను కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జానకిరావు. నెక్స్ట్ కోటేశ్వరం మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం.
స్వీట్ అండ్ షార్ట్గా చాలా మంది లీడర్స్ ఈరోజు ఇన్స్పైర్ అయ్యారు. వారందరికీ అవకాశం కల్పిద్దాం. థ్యాంక్ యూ మేడం, మాట్లాడండి. మళ్ళీ మ్యూట్లో పెట్టారు. కోటేశ్వరం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగుంది సార్ మీ వాయిస్. చాలా అసలు చెప్పే ఒక్కొక్క మాట ఎలా ఉందంటే తోటలాగా ఉన్నాయి సార్ ప్రతి ఒక్క మాట. చాలా తక్కువ టైంలో ఇంత మా టీంలో వచ్చి ఎంతగా ఎదగటానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ గోల్ అయితే ఏది ఉందో అది సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. కన్ఫర్మ్ మేడం, మీరు కూడా గెలవాలని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చూడండి. అవును సార్ చూస్తున్నాను. మై గ్రేట్ లీడర్, మై మెంటర్ సురేష్ సార్ జాయిన్ అయినారు. సార్ ఇన్వైట్ చేస్తున్నాం. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఇందాక భాగ్యలక్ష్మి మేడం చెప్పినట్టు ఎక్కువ టైం ఇవ్వలేదు నీకు. సో అయినా కానీ మళ్ళీ వెంటనే నేను చెప్తాను సార్ అని చెప్పి రియాక్ట్ అయ్యారు నిన్న. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా స్పీడ్గా నేను ఏదైతే భావాలు, సో ఎలా ఉండాలి లీడర్, చాలా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను చేసేది ఎగ్జాక్ట్ గా చేసే వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు, అందులో మీరు ఒకరు. చాలా తక్కువ టైంలో బిజినెస్ అంటే ఏంటో పట్టుకున్నారు. మీ స్థాయిలో మీరు 100% ప్రయత్నిస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. విన్నాను కొంత, లాస్ట్ లో ఒక 15 minutes విన్నాను, అంతా వినలేకపోయాను. రాత్రి ఒక జూమ్ చేసి లేట్ అయిపోయింది. సో ఖచ్చితంగా మీరు పెద్ద లీడర్ ఖచ్చితంగా అవుతారు. లీడర్స్ గమనించాలి. మీరు ఎప్పుడున్నా కూడా మా ఇన్స్పైర్ మొత్తం మీరే సార్. అనుకున్నా ఇప్పుడు దాకా ప్లాట్ఫామ్ చూపించింది మేడం గారైనా కూడా, మీరు మైసూర్ ట్రైనింగ్ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఆ టీంలో జరిగే మీటింగ్ అప్పుడు మీరు నాకు చేసే సైగా ఎవరు గమనించలేదు సార్. మీరు నన్ను అనుకుంటే నేనున్నాను, నువ్వు మాట్లాడు మైకి తీసుకున్న ధైర్యం ఆ గుండెలో మాకు నింపారు సార్. ఎప్పుడు నాకు అసలు మాట్లాడతాం కూడా రాదు, కానీ నేను మాట్లాడితే ఎదుటి కూడా అర్థం కాదు సార్. అట్లాంటి పరిస్థితి నాకు, నా మాట ఎదురు క్లారిటీ ఉండదు. అట్లాంటిది మీరు నేనున్నాను, నువ్వు మాట్లాడండి సార్ అని చెప్పి ఇచ్చిన గుండెలో ధైర్యం మాకు నింపబట్టి నేను ఒక అడుగు ముందుకు వేస్తానికి అవకాశం మీరు నాకు కల్పించారు సార్. ఖచ్చితంగా గోపి సార్. లీడర్స్ గోపి సార్ దగ్గర మీరు చాలా పాయింట్స్, స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు కొన్ని విషయాలు పట్టుకోవాలి. అందులో ముఖ్యంగా మీటింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టడంలో ఎక్స్పర్ట్ గోపి సార్. ఎప్పుడు కూడా నాకు తెలిసి తనకు డేట్ ఇచ్చిన ప్రతిసారి కనీసం 30-40 మందిని, అంత స్పీడ్ గా అంత ఫాస్ట్ గా వర్క్ కూడా ప్రతిదీ డేటా ఉంటుంది తన దగ్గర. చాలా నాకైతే చాలా ఇన్స్పైరింగ్ లీడర్. ఖచ్చితంగా గోపి సార్ నాకు సపోర్ట్ ఎప్పుడూ ఉంటది. నువ్వు చాలా పెద్ద లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ గోపి సార్. నాకు కో హోస్ట్ ఇవ్వండి ఒకసారి, జానకిరావు గారు. సార్ ఇస్తున్నా సార్. లీడర్స్ కొంచెం తక్కువ టైంలో 1-2 పాయింట్లు సార్ చెప్తానే ఉన్నారు, మీరు చాలా టైం తీసుకుంటారు, ఎక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ మనం స్పీచ్లు ఇవ్వకూడదు దీంట్లో. స్పీచ్ ఇచ్చిన ఆయనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ అంటే 1 or 2 points. సార్ నాకు ఈ పాయింట్స్ నచ్చింది సార్, మీరు ఇలా ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. శశి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ చాలా బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. ఫస్ట్ టైం చెప్పినట్లేదు, ఒక 10 times చెప్పినట్టుంది. సురేష్ సార్ రెండో సురేష్ సార్ లా చెప్పారు సార్. నిజంగా నాకు దీంట్లో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే లెర్నింగ్ స్టేజ్ సార్. నేర్చుకొని చేస్తే ఎలా ఉండిద్ది అనేది మీరు చేసి చూపించారు సార్. ఖచ్చితంగా శశి మేడం. ఫస్ట్ నుంచి సార్ ఫోకస్ ఎలా ఉందో మీరు కూడా, మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నాం, ఇంకేం నేర్చుకోవాలి. ఓకేనా? ధ్యాస అంతా ఇంకొక మాట చెప్పారు చూడండి సార్, నేను ఎప్పుడు అది చెప్పేదే,
పని మీద ధ్యాస పెడితే డబ్బు దానంతరం అది పెరిగింది. నువ్వు లెవెల్స్ డబ్బు లెవెల్స్ డబ్బు ఎప్పుడు వచ్చింది డబ్బు రాదు. పని బాగా చేయటం వచ్చినప్పుడు డబ్బు వచ్చింది. ముందు దృష్టి పని మీద పెట్టండి. కారు వేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ లో డబ్బు రావట్లే తనకి, కానీ ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ తన ₹1,00,000 శాలరీ వదిలేసి డబ్బులు వదిలేసి ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తున్నాడు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ టికెట్ వేసాడు. మైసూర్ గోపి సార్ దూకంటే దూకుతున్నాడు ఇప్పుడు. ఎందుకు ఇంత స్పీడ్ గా సురేష్ సార్ నుంచి ఒక మాట వచ్చిందంటే ఓకే డన్ అంటున్నాడు. నిజంగా ఎంత బిజీ, 4-5 పనులు, 1,00,000 పైన 10,000 మన శాలరీలు చెప్పండి మీకు, దగ్గర 5-10,000 కంటే ఎక్కువ కదా వాళ్ళు. అవును సార్, అవును. మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. తొందరగా పట్టుకున్నాడు. మీరు కూడా ఆ బానిస సంఖ్యల నుంచి బయటికి రావాలి మేడం. ఖచ్చితంగా నేర్చుకోవాలి, పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శశి మేడం. వైఫ్ అండ్ హస్బెండ్ గ్రేట్ లీడర్స్. ఖచ్చితంగా మీరు కూడా. మంగు ఫ్రమ్ చింతపల్లి, ఎస్ గ్రేట్ లీడర్. మంగు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సార్. మంగు గారు మాట్లాడండి సార్. కొత్తగా కదా ఉంది, కొత్తగా కాదు సార్, అందుకోసం ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏం లేదు, మా రోజు గోపి సార్ కూడా వచ్చినప్పుడు భయపడేవాడు. మాట 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 కలిపితే అదే వర్షం అయింది. నువ్వు మాట్లాడాలి ఏదో గోపి సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగుంది సార్. కొత్త వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. అంటే కంపెనీ కాపాడాలి, అందులో కావాల్సిన పొరగటాలు తీసుకోవాలి, కంపెనీ మన కోసం నిలబడుతుంది అనేసి చెప్పారు. చాలా బాగా నచ్చింది సార్ అది. థ్యాంక్ యూ సార్. మాట్లాడతారు మంగు సార్. మీరు మంచి లీడర్ అవుతారు చింతపల్లిలో, నాకు ఆ నమ్మకం ఉంది. కష్టపడి పని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీను సార్. గ్రేట్ లీడర్. నిన్న మీ వాళ్ళు చెప్తున్నారు మీ గురించి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. శ్రీను సార్ లో చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నాడని చాలా హ్యాపీగా అనిపించింది మీ మాటలు వినటం. అప్లైనర్స్ డౌన్ లైనర్స్ మెచ్చుకునే విధంగా పనిచేయాలి సార్. ఆ దశలోకి వచ్చేసారు మీరు. థ్యాంక్ యూ శ్రీను సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై ఫ్రెండ్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. బ్యూటిఫుల్ గా వచ్చింది సార్. మీరు చెప్పిన దాంట్లో బిజినెస్ అర్థం అయితే కష్టపడాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా వస్తారనే పాయింట్ చాలా బాగుంది సార్. అర్థం కాకే మాకు ఇన్ని రోజులు లేట్ అయింది సార్. ఆ పాయింట్ బాగా తీసుకుంటున్నాను సార్. ఇంకోటి వచ్చేసి మీటింగ్స్ మన మాట వినపడుతుంటే మన అప్లైన్స్ కానీ డౌన్ లైన్స్ కానీ మనం ఏం చేస్తున్నామని తెలిసేది అనేది చాలా బాగా నచ్చింది సార్. ఇక్కడి నుంచి నేను కూడా వాయిస్ ఇవ్వటానికి, వాయిస్ తీసుకోవటానికి ఫాలో అవుతాను సార్. ఈ 2 పాయింట్లు నన్ను బాగా చాలా ఇంపార్టెంట్ సార్. శ్రీను సార్ మీరు అవుతుంది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తే మన కింద వాళ్ళు అదే చేస్తుంటారు. అదే చేస్తారు సార్. మనం జూమ్ లో మన వాయిస్ వినపడుతుంటే కింద వాళ్ళు ఆటోమేటిక్ గా ధైర్యం చేస్తారు. మనం సిఎన్సీ చేస్తే కింద వాళ్ళు చేస్తారు. లీడర్ అనేవాడు ముందు చెయ్యాలి, చెప్పకూడదు. ఓకేనా? చెప్పండి. అదే సార్. ఇంకోటి వచ్చేసి ఫాలో అప్ సార్. ఫాలో అప్స్ కూడా చెప్పారు సార్. కాంటాక్ట్ ఫోన్ చేయండి, మాట్లాడండి అని చెప్పి సారు. ఏముంది దానికి భయపడే పని ఏం లేదు, ఫోన్ చేయండి, వెళ్ళి కలవండి అని చెప్పేది కూడా బాగా కనెక్ట్ అయ్యింది సార్. అది కూడా నా దగ్గర మిస్ అవుతుంది. అది నేను ఇంకా ఫాలో అప్ మీటింగ్ అంటే వారం ముందు నుంచి ఫాలో అప్ ఉంటుంది సార్. పీక్స్ లో చేస్తాడు అంటే ఇంక ఇదే ప్రాణం. అతను ఉన్నాడు కదా లాస్ట్ లో మా స్టోరీ చెప్పాడు చూడు, వాడు 10-2 అయిపోయినా కూడా మరి 11 పరిగెడుతున్నాడు అని. ఇంకంటే ధ్యాస మొత్తం పని మీదనే ఉంది. ఆటోమేటిక్ గా అవార్డులు వస్తాయి, బ్రాంజ్ అవుతావు, సిల్వర్ అవుతావు, స్టార్ అవుతావు. లెవెల్స్ గురించి బాధపడబాకండి, పని మీద దృష్టి పెట్టండి. చాలా ఇంపార్టెంట్ మాట. థ్యాంక్ యూ శ్రీను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వలి సార్ ఫ్రమ్ చింతపల్లి.
గ్రేట్ లీడర్. సార్ గుడ్ మార్నింగ్ వలి సార్. గ్రేట్ లీడర్, చెప్పండి. మార్నింగ్ గోపిరాజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ చాలా సూపర్ గా ఉంది సార్. తక్కువ టైంలోనే బాగా బ్రాంజ్ స్థాయికి వచ్చి మీరు టెస్ట్ మనీ చాలా బాగా సంతోషం అనిపించింది సార్. మనకి మామూలుగా అయితే అప్ లైనర్ డౌన్ లైనర్ ఈ రెండిట్ల మీద మనం ఫోకస్ పెడతాం సార్. మనకి డౌన్ లైనర్లే మనకి లైఫ్ లైనర్లు అనేది బాగా కనెక్ట్ అయింది సార్. సార్ అదే విధంగా మనం ఫాలో అప్ చేయాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి, సార్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మనకి చెప్పడం రానప్పుడు మనం చెప్పడం వచ్చిన వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అనే పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఇదే విధంగా స్పీడ్ గా మీ గోల్ ని రీచ్ కావాలనేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ. మీరు కూడా చింతపల్లి వలి సార్ గ్రేట్ లీడర్. గోపి సార్ మీలాగే చాలా యాక్టివ్ లీడర్ సార్ వచ్చాక అక్కడ మొత్తం మార్పులు వచ్చేసినాయి. టీమ్ లీడ్ చేస్తున్నారు. మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి వలి సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. భారతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడు సార్. సార్ గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన సెషన్ చాలా బాగా నచ్చింది సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఫాలో అప్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం చెప్పారు. జూమ్ కి ఇంపార్టెంట్, సిఎన్సీకి ఇంపార్టెంట్, నెక్స్ట్ మనకి మీటింగ్స్ కి ఇంపార్టెంట్. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది కొంచెం మిస్ అవుతుంది. నేను దాన్ని అదే సార్ చేసుకుంటాను సార్. నెక్స్ట్ వర్క్ నేర్చుకుంటే మనం ఫస్ట్ వస్తే కదా తర్వాత చెప్పగలం మన టీంకైనా సరే అనే విషయం మీరు బాగా చెప్పారు సార్. వర్క్ నేర్చుకుంటే మనము దాన్ని ఎలాగా మనం అప్లై చేయాలనేది విషయం తెలుస్తుంది. ఆ విషయం కూడా బాగా కనెక్ట్ అయింది సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా గోల్స్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భారతి మేడం థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బి వెంకట చలపతి గారు. నెక్స్ట్ సౌజన్య మేడం. కొంచెం స్వీట్ అండ్ షార్ట్ గా లేదు. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్, మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నచ్చింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లోర్ మీటింగ్, జూమ్ మీటింగ్ మనకి చెప్పడం రానప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం అన్నా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫాలో అయితే మాత్రం గ్యారంటీ సక్సెస్ వచ్చింది సార్. ముందు మనం నేర్చుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. అవును సార్. నా సక్సెస్ సీక్రెట్ అదే మేడం. అదే సార్, అందరం మేము కూడా అదే ఫాలో అవ్వాలి సార్. మాకు చెప్పడం వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలగాలి. రాని వాళ్ళ దగ్గరికి ఏమో తీసుకెళ్ళి సార్ దగ్గర కూర్చోబెట్టాలని నేర్చుకోవాలి సార్ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే సీక్రెట్ సార్ పాటిస్తుంది. అవును సార్, నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. మీరు చెప్పిందే, మీకు రాకపోతే తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టండి అన్నారు కదా, అదే ఫాలో అవుతున్నాను సార్ నేను కూడా. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా మంచి లీడర్. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మేడం బ్రాంచ్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. త్వరగా నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నా తరపున కూడా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాణి బాలు గారు. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, టైం అయిపోయింది ప్లీజ్. నెక్స్ట్ తానికోన ప్రసన్న మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ గోపి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్ మీరు. నీలో నీ సక్సెస్ చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. నీలాగా నేను కూడా పరిగెత్తాలని ఆశపడుతున్నాను సార్. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా కష్టపడుతున్నారు. నీకుండా బిజినెస్ మొత్తం కూడా పక్కన పెట్టేసి
చాలా బాగా చేస్తున్నారు సార్ ఎస్ ఆసక్తిగా. మేడం. సార్ మీ చెప్తా ఉంటారు గొంతు మేడం, సురేష్ సారు, విజయం అవును సార్. త్యాగఫలం మేడం. కొన్ని అవ్- మనం వదిలేసుకుంటే ఫ్యూచర్ ఇంకా చాలా మనకి మంచి సక్సెస్ అనేది ముందు ఉందని చెప్పని కొన్నాళ్ళు అవును కొంచెం సార్. కష్టపడి సరిపోద్ది మేడం. అవునవును. నేను కూడా నాకున్న అవన్నీ కూడా నేను పక్కన పెట్టాను సార్. నేను కూడా మిషన్ కుడతాను, బట్టలు వ్యాపారం చేస్తాను. ఇవి థ్యాంక్ యూ నేను కూడా మేడం. ఈ ఖచ్చితంగా దీంట్లోకి వచ్చిన ఫస్ట్ సార్. మేడం ఫస్ట్ ఆ, నేర్చుకోండి. తర్వాత అవును మనం సార్. ఒక్కొక్కటి వదిలేసి తను బిజినెస్ నేర్చుకున్నాక ఆ, ఏది పక్కన పెట్టినా బిజినెస్ వచ్చింది. మనకి ఇది నేర్చుకోకుండా దాన్ని వదిలేయకూడదు. ఫస్ట్ పని అవునవును. నేర్చుకున్నాక మనం వదిలేస్తే ఇబ్బంది లేదు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ మేడం. గ్రేట్ లీడర్. నెక్స్ట్ రుక్సానా మేడం. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. మాట్లాడండి. గోపి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్, చాలా చక్కగా చెప్పారు ఈరోజు జూమ్. నేర్చుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కష్టపడాలి. చాలా బాగా నచ్చింది సార్ ఆ పాయింట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్ రుక్సానా మేడం. వండర్ఫుల్. ఈశ్వరరావు సార్ ఫ్రమ్ వడ్డాది. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ తక్కువ టైంలో జూమ్ మీరు బాగా చెప్పారు సార్. కొన్ని పాయింట్స్ కూడా బాగా చెప్పుకొచ్చారు. నాకు ఒకే ఒక పాయింట్ బాగా కలెక్టింగ్ అయింది సార్. చూడు మంచిగా సురేష్ సార్ మీటింగ్లు ప్రతి 4 మీటింగ్లు చెప్పుకుంటారు. నేను చెప్పినప్పుడు విన్నప్పుడు నేను దూరం అయినప్పుడు నాకు మీకు అందరికీ తెలుస్తుంది అన్నమాట. మీరు చూడ మంచిగా చెప్పిన ఒక మాట విన్నప్పుడు ఆ మనిషి దూరం అయినప్పుడు మనకు అర్థమైన మాట అది చాలా పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. సూపర్ సార్ నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఈశ్వరరావు గారు. మీరు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. మంచి లీడర్ అవ్వాలి. ప్రతి లీడర్ నుంచి నేర్చుకోవాలి. ఏ లీడర్ ఏ పాయింట్ చెప్తాడో ఆ పాయింట్ పెట్టుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్వి రమణయ్య సార్. ఆర్వి రమణయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ రమణయ్య సార్. మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్ గోపిరాజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు మంచి పాయింట్లో చెప్పారు సార్. అన్ని బాగా ఉన్నాయి. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మనము డబ్బు వెంట పరిగెడితే ముందు తర్వాత మనకు డబ్బు మన వెంట పరిగెడుతుందని చెప్పారు సార్. డబ్బు కాదు సార్, పని వెంట పరిగెడితే మనం పని వెంట పరిగెడితే మన తర్వాత డబ్బు మన వెంట పరిగెత్తి చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్. నేను చిన్నప్పటి నుంచి కష్టపడే పని చేస్తుంటాను సార్. కాకపోతే అనివార్య కారణాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మనకి. అవన్నీ మనం తోసేసుకొని పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. నిలబడితే కానీ గెలుస్తామని చెప్పారు. చాలా బాగా కనెక్ట్ అయింది సార్. బాగా చెప్పారు జూమ్ ఈరోజు. చాలా బాగుంది. మీ గోల్ రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ సార్ సురేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమణయ్య సార్. నెక్స్ట్ దీప్ జాన్ మేడం. దీప్ జాన్ మేడం. గ్రేట్ లీడర్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. బేబక్క గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్ తోటి. గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు సార్. టెస్టిమనీ బాగుంది. బాగా చేస్తున్నారు సార్ మీరు. సురేష్ సార్ రోజు ఎప్పుడు చెప్తుంటారు మీటింగ్ లో గోపిరాజ్ సార్ బాగా చేస్తున్నారని. మీరు కూడా ఏం తెలుసుకోవాలో, ఏం నేర్చుకోవాలో, ఏం మిస్ అవుతున్నామో చూసుకొని మనం కూడా మంచి లీడర్ గా తయారవ్వాలి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్ అమ్మా. చెప్పింది గొడవలకైతే కర్రలు పట్టుకొని వస్తారు సార్ పిలవగానే. వెస్టేజ్ కి అయితే పిలిచినా రారు అనేది నాకు కనెక్ట్ అయింది సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ పావులేడిపాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇన్స్పిరేషన్ గా ఉంది. హలో మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు గోపి సార్. గుడ్ మార్నింగ్ నేను సార్. గుడ్ మార్నింగ్ ఇంకా సార్. వెనకబడి ఉన్నాను. గోపి సార్తో పోల్చుకుంటే ఇంకా వెనకబడి ఉన్నాను. జర్నీ చేయాలి గోపి సార్తో, కాకపోతే ఊరు దూరంగా ఉంది. చేస్తాం సార్, జర్నీ చేస్తాము కలిసి. మన కొండే అనకర్పూర్లో కూడా మీటింగ్ మిస్ అయ్యాను నేను, వేరే వర్క్ వల్ల ఆ రోజు మిస్ అయ్యాను. ఇంకా మిస్ కాను, ఇంక నుంచి గట్టిగా చేద్దామని నిర్ణయం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ మీ టెస్ట్ మనకి. నాకున్న నాలెడ్జ్ మొత్తం చెప్పేస్తాను సార్. నేర్చుకోవడం మీ బాధ్యత, ఎవరికైనా చెప్తాను. ఓకే ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి చేస్తానికి అడుగు పెడుతున్నాం కాబట్టి. ఇది నాలెడ్జ్, ఇది ఆపుకుంటే బిజినెస్ పైకి లేకపోదు. ఒక పేదరికం నుంచి బయటకు రాలేము, ఆరోగ్యాలు ఎప్పుడు కాపాడలేము. ఇక్కడ నాలెడ్జ్ పెంచుకోవాలి, చెప్పుకోవాలి. సీక్రెట్లు ఏమి ఉండవు సార్ దీంట్లో. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మనం రోజు కార్లో కూడా జర్నీ చేసాము కనుకూరు నుంచి. సార్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మాట్లాడదాం. చాలా మంది ఉన్నారు, ఓకే టైం ఓకే, అవుతుంది థ్యాంక్ యూ. కాబట్టి. థ్యాంక్ యూ. వెంకటేశ్వరం మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన టెస్ట్ మనీ నిజంగా సురేష్ సార్ చెప్పినవి అన్ని పట్టుకొని భలే కరెక్ట్ గా చెప్పారు సార్. నిజంగా మాకు ఫాలో అప్ అనేది సరిగా లేక ఇట్లాగా ఉన్నామో అనిపిస్తుంది. అది నేర్చుకొని ఫాలో అవ్వాలనుకుంటున్నాను సార్. నేను కూడా నా మిస్టేక్ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. 6 నెలలు ఓర్పు పట్టాలి మేడం, నేర్చుకునేదాకా ఓర్పు పట్టాలి మేడం. అప్పుడు దా సైలెంట్ గా ఉండాలి. అవును, అప్పుడు మాట్లాడినా కూడా థ్యాంక్ సబ్జెక్ట్. యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వరం మేడం. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్. నెక్స్ట్ రియల్మీ 5G అంట, పేరు పెట్టుకోండి సార్ దానికి. రియల్మీ C67 5G. ఓకే, లాస్ట్ వన్ సంగీతరావు సార్. సంగీతరావు గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ఇంకెవరు చేయొద్దు, కొత్త వాళ్ళకి అవకాశం లేదు. 7 దాటిపోయింది. లాస్ట్ వన్ చంద్రశేఖర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ నా బాబాయ్ సార్. ఓకే. రోజు గోపి సార్ దగ్గర చాలా నేర్చుకుంటాను సార్. ఓకే, గోపి వెరీ సార్ గుడ్. తో పాటు నేను జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను సార్. వెరీ గుడ్. చాలా నేర్చుకున్నాను సార్ మా బాబాయ్ దగ్గర. ఇన్స్పిరేషన్ చాలా అయ్యాను సార్. అవును, నేర్చుకోవాలి. మీరు కూడా మంచి లీడర్ అవ్వాలి బాబాయ్ లాగా. అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ. గోపి సార్ చెప్పండి. అమ్మకం తీసుకొచ్చాను కదా సార్. ఆ పిల్లోడు సార్, వాళ్ళ నాన్నగారు చెన్నై ట్రైనింగ్ పంపిస్తున్నాడు సార్. 6 నెలలు అంట ట్రైనింగ్. అదే 6 నెలలు నా దగ్గర పెట్టుకుంటే మీ లైఫ్ మార్చి పంపిస్తాను అని చెప్పి శపథం చేసి మాట చెప్పించాను సార్ మా పెద్దనాన్న కొడుక్కి. సూపర్. నేను నిజంగా ఫెయిల్ అయితే, నా మాట పోయితే నేను ముఖం ఎత్తుకొని చూడలేను. కానీ ఇక్కడున్న నాకు విశ్వాసం, నమ్మకం, నేను గెలవగలను. నా కొడుకుని, అదే మా ఉన్న కొడుకుని నేను గెలిపించగలను నమ్మకం, ధైర్యం చెప్పొచ్చాను సార్. ఆ నమ్మకం మీద 6 నెలలు నా దగ్గర పెట్టుకోమని పంపించాడు సార్. ఖచ్చితంగా గోపి సార్. ఖచ్చితంగా మీ కాడ శక్తి ఉంది, మీకు ఆ లాజిక్ అర్థమైంది. మీ శక్తి ద్వారా చాలా మందికి మీరు ఆదర్శం కాబోతున్నారు, అర్థమైంది నాకు. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, దట్స్ ఇట్ లీడర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి వర్డ్స్. స్టార్టింగ్ లో మాట్లాడుతున్నట్టుగా. సంగీతరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంగీతరావు గారు, మాట్లాడండి. గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? సూపర్ గా ఉన్నా సార్. ఆకలితో వేటకు బయలుదేరిన సింహం గాంట్రింపు ఎలా ఉంటుందో ఈ రోజు జూమ్ లో చూసాం సార్. ప్రతి మీటింగ్ లోను, ప్రతి జూమ్ లోను మనం ఉండాలి, మన వాయిస్ వినపడాలి, అది కిందకి పాస్ చేయాలి అనేది చాలా పాయింట్ కనెక్ట్ అయ్యాను సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు జూమ్ ఒక పీక్ తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు 1 year లో 1 lakh కొట్టాలని కసిగా ఉన్నారు సార్. ఆ కసి మీ మాటల్లో సార్. అది ఖచ్చితంగా మీరు మీ గోల్ రీచ్ అవుతారు సార్. మనకు అందరికి అండగా, దేవుడిగా,
ఒక బదరగా తండ్రిలా సురేష్ సార్ ఉన్నారు కాబట్టి మనకు ఆ భయమే లేదు సార్. ఆ ధైర్యం ఉంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పెద్ద లీడర్ అవ్వాలి, పేదరికం నుంచి బయటపడాలి. ఓకేనా? ఆ దిశగా ప్రతి వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం మిస్ అవుతున్నాం, ఏ రోజుకి ఆ రోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ గోపి సార్. ఓకేనా? చేద్దాం కలిసి. మీరు రక్ష తీసుకోవడం కాదు, మీకు ఆ శక్తి ఉంది. చాలా మందికి అండగా చేయబట్టుకునే శక్తి మీ దగ్గర ఉంది. పని చేద్దాం. సో మీకు చీరాల డేట్ ఇచ్చాం, దాని వైపుగా కొనసాగించండి. ఓకే సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, సో చివరి తీసుకొచ్చాం. ఎవరైనా ఇక్కడ నేర్చుకోవాల్సిందే. కొత్త వ్యాపారం, కొత్త బిజినెస్. స్టార్టింగ్ లో ఇన్కమ్ రాదు, చెప్పినప్పుడు రారు జనాలు. ఎందుకు రారు అంటే మనకు చెప్పడం రాదు. ఎందుకు ప్రొడక్ట్స్ తీసుకోరు అంటే మనకు ప్రొడక్ట్ గురించి సరిగ్గా చెప్పడం రాదు. ఎందుకు జనాలు కొంతమంది టీం తెచ్చుకుంటారు, కొంతమంది టీం తెచ్చుకోలేరంటే వాళ్ళని కలుపుకొని పోయే స్కిల్స్ మీ దగ్గర లేవు. ఇవన్నీ నేర్చుకునే సమయానికి కొంతమందికి 3 నెలలు పట్టచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు. అందుకే మార్కెటింగ్ లో స్టార్టింగ్ లో డబ్బులు ఎవరికి రావు. సో అందుకనే వర్రీ కావద్దు. ఆ టైంలో మీరు పెట్టాల్సిన ధ్యాస అంతా పని మీద పెట్టండి. నాకు చెక్కు రావట్లేదు, నేను పని కరెక్ట్ గా నేర్చుకున్నానా లేదా, రైట్? ఫస్ట్ మీ దృష్టి అంతా నాకు సిలబర్ నిలబడట్లేదు, నేను పని సరిగ్గా చేస్తున్నానా లేదా, రైట్? ఎల్ఓబి రావట్లేదు, పని ఇంకేమైనా బెటర్ గా చేస్తున్నానా లేదా. ఎప్పుడు కూడా ఫలితం మీద పెట్టబాకండి, మీ దృష్టి పని మీద పెట్టండి. ఎంత బాగా నేను హోమ్ మీటింగ్ చేయగలను, ఎంత బాగా మీటింగ్ ఇన్వైట్ చేయగలను, ఎంతమందిని మీటింగ్ లో కూర్చోబెడుతున్నాను. సో ఎప్పటికప్పుడు పని మీద దృష్టి పెడితే డబ్బు దానంతా అదే పెరిగింది. అందుకని దయచేసి లీడర్స్ అందరూ కూడా చూపిస్తారని చాలా విషయాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఫాలో అప్ కానీ, మీటింగ్ లో కూర్చోబెట్టడం కానీ, వీటన్నిటిలో ఎక్స్పర్ట్ అయిపోయాడు ఇప్పటికే. ఓకేనా? సో త్వరగా మంచి లెవెల్కి వెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, కమింగ్ టు ద మీటింగ్స్ లీడర్స్. సో చీరాల 24, దానికంటే ముందు చాలా మీటింగ్స్ ఉన్నాయి లీడర్స్. చీరాల 24. సో 20 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఉన్నాయి అన్ని. నాకు గుర్తున్న వరకు నేను చెప్తాను, తర్వాత చేయండి. ఓకే సార్, కంటిన్యూ. చీరాల 24 లీడర్స్. 23 ఆదివారం మనకి కనిగిరి పక్కన మొగుళ్ళూరు. సో కనిగిరి పక్కన వెలిగండ్ల కనిగిరి పక్కన వెలిగండ్ల 23 ఆదివారం ఇచ్చాను. సో 22 చీమకుర్తి. 22 చీమకుర్తి పోస్టర్ రాలేదు అఫీషియల్ గా. 22 చీమకుర్తి ఉంటుంది. 22 చీమకుర్తి, 23 వెలిగండ్ల, 24 చీరాల, రైట్? సో దానికంటే ముందు రేపు 15వ తేదీకి కావాలి సార్. రేపు స్టార్ట్ చేస్తున్నాం, 15 కావాలి. 16 ఆత్మకూరు, సో తర్వాత తిరుపతి. ఇట్లా 3 డేట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పోస్టర్స్ వదులుతారు, అవి ఒకటి గమనించండి. సో జానకిరావు గారు, మీరు పోస్టర్స్ మీకు గుర్తున్న వరకు ఎంఎస్ఆర్ గారి మా ఇంకేమైనా ఉంటే రిలీజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో అటెండ్ అయిన ప్రతి లీడర్ కి, జూమ్ అటెండ్ అవటం కాదు సార్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక 1 or 2 months లో, 2 months సార్ ఎగ్జాక్ట్ గా అక్టోబర్ లో జూమ్ సపరేట్ అవబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా కదా, అందరికీ అవకాశాలు రావట్లా. లీడర్స్ అందరూ కొత్త వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అన్నా, వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండాలి అన్నా అందరికి అవకాశం రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకని ఆగస్టే కదా జనకరావు గారు? అవును సార్, ఆగస్టే సార్. ఆగస్ట్ సెప్టెంబర్ మాత్రమే జూమ్ కలిసి ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి జూమ్ సపరేట్ కాబోతుంది. లీడర్స్ అందరూ కూడా ముందు నుంచే ప్రిపరేషన్ లో ఉండాలి. ఓకేనా? అప్పటికప్పుడు చెప్పేది కాదు సార్, నేను ముందుగానే చెప్తున్నాను. సో జూమ్ కి నెంబర్స్ తెచ్చుకోవడం కానీ నుంచి ప్రతిదీ కూడా మీరు అందుబాటులో ఉండాలి. జూమ్ లీడ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇది మంచి కోసం, ఎందుకంటే ప్రతి టీం వాళ్ళ టీంని ఎంకరేజ్ చేసుకోవాలి కాబట్టి అవకాశం అందరికీ రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ జానకిరావు గారు. థ్యాంక్ యూ గోపి సార్. జూమ్ లో లాస్ట్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు నిజంగా 7-10 అవుతున్నా కానీ
175 మంది మీరంతా గ్రేట్ లీడర్స్. ఎందుకంటే 175 మంది లాస్ట్ దాకా ఉన్నారు. మీరంతా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జానకిరావు గారు, మీరు పోస్టర్ చేతులు క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లేడర్స్ కమింగ్ టు మీటింగ్స్ 15వ తారీఖు అంటే రేపు కావలి ఏవిఎస్ కళ్యాణ్ మండపం, ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర 5 లాంతర్ల సెంటర్, ట్రంక్ రోడ్, కావలి. మధ్యాహ్నం 2 గంటలకి మన మెంటర్ అయినట్టు సురేష్ సారు ఫ్లోర్ మీటింగ్ ఇచ్చున్నారు. ఖచ్చితంగా కొత్త వారిని ప్రమోట్ చేసుకోండి. మన దిశ దశ మార్చుకునే ఏకైక ప్లాట్ఫామ్. ఎవరు తక్కువగా చూడొద్దు, ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే 16వ తారీఖు ఆత్మకూరు ఉదయం 10 గంటలకి ఈ మీటింగ్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే 17వ తారీఖు తిరుపతి మధ్యాహ్నం 3 గంటలకి ఫ్లోర్ మీటింగ్ ఇచ్చున్నారు సురేష్ సారు. ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క లీడర్ దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. నెక్స్ట్ 16 సండే మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు అండ్ పిఎస్ఆర్ గారు పేదరికం మీద యుద్ధం చేస్తూ దానిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ పేదరికం నుంచి బయటపడాలన్న సంకల్పంతో మీటింగ్స్ ఇచ్చున్నారు సార్. గుంటూరు 5 గంటలకి, అట్లాగే వినుకొండ 1 గంటకి, అట్లాగే మాచర్ల 11 గంటలకి గొప్ప సెమినార్ సార్, అద్భుతంగా జరగబోతున్నాయి. ఈ ఎంఎస్ఆర్ గారి మీటింగ్స్, సెమినార్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా చాలా మందికి మైండ్ ఓపెన్ అవుతుంది. కొత్త వాళ్ళని కూడా ప్రమోట్ చేసుకోండి ఎక్కువగా. అట్లాగే నెక్స్ట్ 23వ తారీఖు వెలిగండ్ల కొత్తగా ఫస్ట్ టైం అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క లీడర్ దీని ఒక బాధ్యతగా తీసుకొని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలాగే 25వ తారీఖు వడ్డాది ఉదయం 11 గంటలకి అక్కడ గ్రేట్ లీడర్స్ అందరూ చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఈ మీటింగ్ను కూడా ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలాగే చింతపల్లి 28వ తారీఖు ఉదయం 10 గంటలకి గ్రేట్ లీడర్ కాసిం వల్లి సార్, అలాగే బీప్ జాన్ మేడం, అలాగే ఇంకొంతమంది గ్రేట్ లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మీటింగ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకొని మన జీవితాలను మార్చుకొని 3 తరాల భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. క్లోజ్ ద జూమ్ సార్.